హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. నేను మీ మదన్ సార్, యువర్ బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. సెమీ కండక్టర్స్ ఈరోజు ఆగొట్టేద్దాం. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని మెసేజ్ చేయండి. కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని మెసేజ్ చేయండి అమ్మా. మోటివేషన్ టు సక్సెస్ హాయ్. నాని ఉమా హాయ్. కార్తిక్ నాయక్ హాయ్. భారతి హాయ్. శైలజ బల్లా హాయ్. కనపడుతూ వినపడుతూ ఉంటే శైలజ మెసేజ్ చేసేసింది క్లియర్ అని. ఈరోజు కొంచెం థియరిటికల్ది చూద్దాం. కార్తిక్ థ్యాంక్ యూ అమ్మా. ఓకే చెప్పేశారు క్లియర్ అని. కొంచెం థియరిటికల్ది చూద్దాం అండ్ అట్ ద సేమ్ టైం లాజిక్ గేట్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఈ రోజుతో సెమీ కండక్టర్స్ అనే దానికి మనం శుభం కార్డ్ వేసేద్దాం. సెమీ కండక్టర్స్ శుభం కార్డ్ వేసేద్దాం, రైట్? అయితే నిన్న మనం పిఎన్ జంక్షన్ డయోడ్లు చేసాం కదా. ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాసింగ్, రివర్స్ బయాసింగ్ చేసాం కదా. సో ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏం చేస్తుంది అంటే వీ కెన్ యూజ్ దట్ పిఎన్ జంక్షన్ డయోడ్ యాజ్ ఎ రెక్టిఫైయర్. అమ్మా, రెక్టిఫైయర్ అంటే ఏంటి సార్? నాకు తెలీదు. రెక్టిఫైయర్ ఏంటో నాకు తెలీదు. మన ఇంటికి ఏ కరెంట్ సప్లై వస్తుంది? మన ఇంటికి ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లై వస్తుంది, ఏసీ సప్లై వస్తుంది. కానీ మనం వాడుతున్న ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొత్తానికి కూడా మనం అల్టిమేట్గా వాడేది ఏంటంటే డీసీ పవర్. సో మన ఇంటికి వచ్చే ఏసీ పవర్ సప్లైని డీసీ కింద ఎవడో ఒకడు మార్చాలి. ఆ ఏసీ సప్లైని డీసీ సప్లై కింద మార్చేవాడే రెక్టిఫైయర్ అమ్మ. ఆ ఏసీ సప్లై నుండి డీసీ సప్లైకి ఎవడైతే మారుస్తాడో ఆ ఇన్స్ట్రుమెంట్ని మనం రెక్టిఫైయర్ అని అంటాం. ఆ రెక్టిఫైయర్ దేంతో తయారై ఉంటుందంటే డయోడ్స్తో తయారై ఉంటుంది. చూద్దాం అసలు ఎలా ఉండిద్దో. ఇదిగో డయోడ్ యాజ్ ఎ రెక్టిఫైయర్. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రెక్టిఫైయర్ అమ్మా? ఏసీ కరెంట్ని డీసీ కరెంట్లోకి మార్చి మనం వాడుకోవడానికి అనువుగా మార్చేదే రెక్టిఫైయర్. ఆ రెక్టిఫైయర్లో ఏముంటుంది అని అంటే డయోడ్ ఉంటుంది. సరే, దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటారమ్మా. దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అని అంటారు. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఎందుకు హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగో నీకు ఇక్కడ ఒక సెటప్ కనపడుతుందా? ఇది ట్రాన్స్ఫార్మర్ సెటప్. ట్రాన్స్ఫార్మర్లోకి నువ్వు ఏ ఎనర్జీని ఇస్తావు? ఏసీ ఎనర్జీని ఇస్తావు. అది ఏ ఎనర్జీని బయటికి ఇస్తుంది? ఏసీ ఎనర్జీని బయటికి ఇస్తుంది. అప్పుడు నువ్వు ఈ సర్క్యూట్ గురించి మాట్లాడావనుకో, ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో దీనికి ఎనర్జీ అనేది దేని నుండి వస్తుంది? ఈ సెకండరీ కాయిల్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ నుండి ఎనర్జీ వస్తుంది. అక్కడ నేను 2 పాయింట్లు మార్క్ చేశా, ఏబి. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఎన్సీఆర్టీలో యాజ్ ఇట్ ఈస్గా ఉన్న బొమ్మలే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా, సచ్ దట్ మీ అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది. దానికోసం ఇబ్బందిగా ఉందా? లైటింగ్ లేదు కదా? ఈరోజు ఎవరు కెమెరా ఇవన్నీ ఆపేసి వెళ్ళారమ్మా స్టూడియోలో, వచ్చి అడ్జస్ట్లు చేశారు, రైట్? బాగా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, పిలిపిస్తాను. ఒక లైటింగ్ ఏమన్నా బాగా ఇబ్బందిగా ఉంటే మాత్రం చెప్పండి, పిలిపిస్తాను. సరేనమ్మా. ఇక్కడ నువ్వు గమనించావా? ఇడిగో మన పిఎన్ జంక్షన్ డయోడ్ గారు అన్నాడు. సో ఈ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్కి ఎవడు ఎనర్జీని ఫీడ్ చేస్తున్నాడంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఫీడ్ చేస్తుంది. అంతే కదమ్మా. ఇప్పుడు కరెక్ట్గా మీకు అర్థం చేసుకోవాలనంటే మన స్ట్రీట్కో ట్రాన్స్ఫార్మర్ ఉండేదిగా. ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉండి వస్తున్న ఎనర్జీయే మన ఇళ్ళకి కదా వచ్చేది. సో ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉన్నది మన ఇంటికి వస్తుంది. మన ఇంటికి వచ్చిన తర్వాత మన డివైస్లోకి వెళ్తుంది. ఆ డివైస్లో రెక్టిఫైర్ అనేది ఉండాలి, సచ్ దట్ ఇట్ కన్వర్ట్స్ ఇట్ ఇన్ టు డీసీ. సో ఆ డివైస్లో పవర్ కన్జ్యూమ్ చేసేది ఎవడరా బాబు అంటే ఈ ఆర్ఎల్ గాడు. ఆర్ఎల్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ లోడ్ రెసిస్టెన్స్. జస్ట్ మీకు వర్కింగ్ ఎలా ఉంటుందో తెలియాలమ్మా, అంతే. వర్కింగ్ ఎలా ఉంటుందో తెలియాలమ్మా, అంతే. ఒక్క నిమిషం తగ్గిందా కొంచెం? ఇప్పుడు కొంచెం తగ్గినట్టుందిగా. చాలా కనపడుతున్నాయి ఈరోజు. ఇదిగో దిస్ ఈజ్ ద వోల్టేజ్ అట్ ఏ. నువ్వు ఒక్కసారి చూడు, వోల్టేజ్ అట్ ఏ. వోల్టేజ్ అట్ ఏ నీకు పాజిటివ్ ఉందనుకో, వోల్టేజ్ అట్ ఏ నీకు పాజిటివ్ ఉంది.
అండ్ వోల్టేజ్ అట్ బి వాడు ఏం మెన్షన్ చేయలేదు. సో నేనేం తీసుకుంటున్నానంటే వోల్టేజ్ అట్ బి నేను 0 అని తీసుకుంటున్నా మీకు అర్థం కావడానికి. అండ్ వోల్టేజ్ అట్ ఏ దీనిలాగా చేంజ్ అవుతుంది. దాన్నే మనం ఇన్పుట్ వోల్టేజ్ అంటాం. ట్రాన్స్ఫార్మర్ నుండి మన ఇంటికి వచ్చేది మన ఇంటికి ఇన్పుట్. ఆ ఇన్పుట్ని ఈ లోడ్ అనేది తీసుకొని, అంటే అది ఫోన్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, ఏదైనా కానీ ఈ లోడ్ అంటే అది ఏసీ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ లోడ్కి అల్టిమేట్గా నీకు పవర్ని సప్లై చేస్తాం మనం. సరేనమ్మా. ఇప్పుడు ఏ పాజిటివ్ ఉంది ఇక్కడంతా. ఏ పాజిటివ్ ఉందనంటే దాని అర్థం ఏంటి? ఏ ఈజ్ అట్ హయ్యర్ పొటెన్షియల్ వెన్ కంపేర్డ్ విత్ బి. సో అప్పుడు ఏంటి, నీకు పీ సైడ్ హయ్యర్ పొటెన్షియల్ కనెక్ట్ అయ్యి ఉంది, ఈ ఎన్ సైడ్ అనేది లోవర్ పొటెన్షియల్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి అది ఫార్వర్డ్ బయాస్. మరి డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ని ఎలో చేస్తుందా? ఎలో చేస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా నీకు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఇదిగో లోడ్లో నీకు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, రైట్? అలా ఎప్పుడైతే ఈ వోల్టేజ్ అంతా పాజిటివ్ ఉంటుందో, ఎప్పుడైతే వోల్టేజ్ అట్ ఏ నీకు పాజిటివ్ ఉంటుందో, ఇక్కడేమో 0. పాజిటివ్ అంటే దిస్ ఈజ్ అట్ హయ్యర్ పొటెన్షియల్ దాన్ దిస్ వన్. అప్పుడు నీకు ఆ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అది కరెంట్ని ఎలో చేస్తుంది. ఒక్కసారి నువ్వు నెగిటివ్ సైకిల్ దగ్గరికి రా. నువ్వు పొటెన్షియల్ అట్ ఏ గురించి మాట్లాడితే పొటెన్షియల్ అట్ ఏ ఈ రీజన్లో నెగిటివ్, చూసావా కిందకుంది, ఆ రీజన్లో నెగిటివ్. అప్పుడు పొటెన్షియల్ అట్ ఏ నీకేంటి, ఈజ్ గోయింగ్ టు బి లోవర్ వెన్ కంపేర్డ్ విత్ బి. ఎందుకంటే బి ఈజ్ అట్ 0 పొటెన్షియల్, ఏ పొటెన్షియల్ ఈజ్ బికమింగ్ నెగిటివ్. సో పొటెన్షియల్ అట్ ఏ ఈజ్ లెస్ దాన్ బి. అంటే పీ సైడ్ ఆఫ్ ద సెమీ కండక్టర్ లోవర్ పొటెన్షియల్లో ఉంది, ఎన్ సైడ్తో పోలిస్తే అప్పుడు అది రివర్స్ బయాస్. రివర్స్ బయాస్లో డయోడ్ కరెంట్ని ఎలో చేస్తుందా? చెయ్యదు. అందుకనే నువ్వు గమనించావంటే ఇక్కడ నీకు ఏమీ లేదు, 0 ఉంది. ఎందుకు? ఇట్ డజంట్ ఎలో ఎనీ కరెంట్. నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ అది పాజిటివ్ సైకిల్కి వెళ్తుంది. పాజిటివ్ సైకిల్కి వెళ్ళినప్పుడు పీ సైడ్ అనేది హయ్యర్ పొటెన్షియల్ దగ్గర ఉంది, ఎన్ సైడ్ అనేది లోవర్ పొటెన్షియల్ దగ్గర ఉంటుంది. సో ఇట్స్ ఏ ఫార్వర్డ్ బయాస్, ఇట్ విల్ ఎలో దిస్ కరెంట్. మళ్ళీ నెగిటివ్ అయినప్పుడు ఇట్ డజంట్ ఎలో. సో ఓన్లీ పాజిటివ్ సైకిల్స్ని, పాజిటివ్ హాఫ్ సైకిల్స్ని మాత్రమే ఎలో చేస్తుంది. కాబట్టి దీన్ని మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. ఎందుకు? ఒక వేవ్లో నెగిటివ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ని అది తీసేసి ఓన్లీ పాజిటివ్ హాఫ్ని మాత్రమే ఉంచుతుంది. కాబట్టి దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే దీని యొక్క ఎఫిషియన్సీ చాలా చండాలంగా ఉంటుంది. ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ అరౌండ్ 40.6%. ఎంత దరిద్రమో చూడు. అంటే నువ్వు 100 ఎనర్జీ దీనికి ఇస్తే అందులో 40.6 ఎనర్జీ మాత్రమే యూస్ఫుల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, మిగతాదంతా పోతుంది. అందుకే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనేది నీకు జనరల్ యూజ్లో ఉండదు. అందుకే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనేది నీకు ఇన్ జనరల్ యూసేజ్లో ఉండదు. సరే, ఓకే సార్, మీరేం చెప్పారంటే రెక్టిఫైర్ అనేది ఏసీ కరెంట్ని డీసీ కింద మారుస్తుంది. మరి మనం డీసీ కరెంట్ అన్నా కానీ, డీసీ వోల్టేజ్ అన్నా కానీ కాన్స్టెంట్ వాల్యూ ఉండాలి కదా సార్. ఒకే డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవ్వాలి అండ్ అది కాన్స్టెంట్ అవ్వాలి. సో ఈ డయోడ్ నుండి పాస్ అయిన తర్వాత ఐ కెన్ సీ దట్ ద వోల్టేజ్ ఈజ్ ఓన్లీ ఆన్ వన్ డైరెక్షన్. అంటే పాజిటివ్ మాత్రమే ఉంది, కానీ అది కాన్స్టెంట్ కాదు కదా సార్. కాన్స్టెంట్ చేయాలి కదా సార్. కాన్స్టెంట్ చేసేది ఇంకొకటి ఉందమ్మా, అది కూడా చూపిస్తా. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదిగో ఈ ఈ ఈ వేరియింగ్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కాన్స్టెంట్ చేస్తేనే అప్పుడు మనకి కంప్లీట్ డీసీ కింద మారినట్టు. అది ఒక డీసీ యొక్క ఇదేంటనంటే దాని డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కానీ వోల్టేజ్ కానీ మారదు, అండ్ అట్ ద సేమ్ టైం మ్యాగ్నిట్యూడ్ కూడా మారదు. సరేనమ్మా. మరి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనేది దరిద్రంగా ఉంది కదా. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ దరిద్రంగా ఉంది, దాని ఎఫిషియన్సీ చాలా చండాలంగా ఉంది, 40.6. అప్పుడు జనాలు ఏం ఆలోచించారంటే, అరే మనం అనవసరంగా ఓన్లీ హాఫ్ వేవ్నే యూజ్ చేసుకుంటున్నాం, మిగతా హాఫ్ వేవ్ని వాడట్లేదు. సో మిగతా హాఫ్ వేవ్ని కూడా వాడగలమా ఏదన్నా చేసి? అది వేస్ట్ అయిపోతుందమ్మా. ఇట్ మైట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఆర్ వాట్ ఎవర్. ఆ సప్లై చేసిన ఎనర్జీ మిగతాది వేస్ట్ అయిపోతుంది. ఇంకో సెటప్ తీసుకొచ్చాడు. ఈ సెటప్ ఏంటంటే మొత్తం వేవ్ మొత్తాన్ని ఇది
ఒక డైరెక్షన్లోకి మార్చగలదు. అందుకే దీన్ని ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అని అంటారు. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. రెక్టిఫై దేన్ని రెక్టిఫై చేస్తుంది? డైరెక్షన్ ఆఫ్ వోల్టేజ్ని అది రెక్టిఫై చేసిద్ది. కావాలంటే చూడు, ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో మనోడు సెంటర్లో ట్యాపింగ్ చేశాడు అండ్ ఎర్తింగ్ చేశాడు. సో ఈ పాయింట్ యొక్క పొటెన్షియల్ ఎంత? ఈ పాయింట్ యొక్క పొటెన్షియల్ ఎప్పుడూ కూడా 0. ఈ పాయింట్ యొక్క పొటెన్షియల్ 0. ఇప్పుడు చూడమ్మా, మనకి పొటెన్షియల్ అట్ ఏ గురించి మాట్లాడుతున్నాడు, పొటెన్షియల్ అట్ బి గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం. ఇంకొకటి మీకు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే, ఇదిగో ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది ఎటువైపుకు ఉందమ్మా? ఇటువైపు ఉంది. సో లిటరల్గా ఎన్ సైడ్ ఆఫ్ ద డయోడ్కి ఇది కనెక్ట్ అయి ఉంది. సో ఎన్ సైడ్ ఆఫ్ ద డయోడ్ యూ కెన్ సే, లెట్స్ సే ఈజ్ అట్ 0. నా గ్రాఫ్ చూడు ఇక్కడ. వాట్ ఈస్ ద పొటెన్షియల్ అట్ ఏ? పొటెన్షియల్ అట్ ఏ నీకు బిగినింగ్లో ఏంటి? పాజిటివ్. సో రాద్దాం, పాజిటివ్. నీకు బిగినింగ్లో అది పాజిటివ్. మరి పొటెన్షియల్ అట్ బి చూడు, నెగటివ్. సరేనా అన్న? ఇప్పుడు ఒక్కసారి మనం కామన్ సెన్స్ వాడదాం. ఇది పాజిటివ్ అండ్ ఈ ఎన్ సైడ్ ఆఫ్ ద డయోడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎర్తింగ్, అంటే 0. పాజిటివ్ అండ్ అదర్ సైడ్ ఈజ్ 0. సో పీ సైడ్ అనేది నీకు హైయర్ పొటెన్షియల్లో ఉంది దాన్ ఎన్ సైడ్. అంటే ఇది ఫార్వర్డ్ బయాస్ కదా. ఇది ఫార్వర్డ్ బయాస్ అన్నప్పుడు ఈ డయోడ్ అనేది యాక్టివ్ ఉంటుంది కదా. ఈ డయోడ్ యాక్టివ్ ఉంటుంది. సో ఈ డయోడ్ కరెంట్ని ఎలో చేసిద్ది. సో అప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుందమ్మా? ఇదిగో ఇలా ఫ్లో అవుతూ ఫ్లో అవుతూ ఫ్లో అవుతూ ఫ్లో అవుతూ ఫ్లో అవుతూ ఇలా వెళ్తుంది. మరి వాట్ అబౌట్ D2 డయోడ్? వాట్ అబౌట్ D2 డయోడ్? ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో పీ సైడ్ ఏమో నెగిటివ్ పొటెన్షియల్లో ఉంది, ఎన్ సైడ్ ఏమో కనెక్టెడ్ టు ఎర్తింగ్, అంటే నువ్వు 0 తీసుకోవచ్చు. సో నెగిటివ్ 0ని కంపేర్ చేస్తున్నప్పుడు 0 ఈజ్ గ్రేటర్, అంటే ఎన్ సైడ్ ఈజ్ మెయింటైన్డ్ అట్ హైయర్ పొటెన్షియల్. అప్పుడు ఇదేంటిది? ఇది రివర్స్ బయాస్ అవుతుంది. సో ఇట్ డజంట్ ఎలో ఎనీ కరెంట్. సో నీకు ఈ ఫస్ట్ హాఫ్ సైకిల్లో ఈ డయోడ్ యాక్టివ్ ఉంది ఎందుకంటే ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్. ఈ డయోడ్ అనేది ఇన్యాక్టివ్ బికాస్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్. సో నీకు కరెంట్ కాంట్రిబ్యూషన్ విల్ బి ఓన్లీ డ్యూ టు D1 డయోడ్. అందుకనే మనోడు రాశాడు D1 కాంట్రిబ్యూట్ చేస్తుంది అవుట్పుట్కి. అవుట్పుట్ ఏంటమ్మా? అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద లోడ్ రెసిస్టెన్స్. అక్రాస్ ద లోడ్ రెసిస్టెన్స్. సరేనమ్మా. మరి ఎప్పుడు పొటెన్షియల్ అట్ ఏ అనేది కాన్స్టెంట్గా పాజిటివ్గానే ఉంటుందా? ఉండట్లేదు కదరా. ఇక్కడ పాజిటివ్ ఉంది, కాసేపటికి నెగిటివ్ అవుతుందిగా. ఏ అనేది నెగిటివ్ అయినప్పుడు బి ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. మొత్తం స్టోరీని మారుద్దాం. అండ్ ఇంకోటమ్మా, D1 గాడి యాక్టివ్గా ఉన్నప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? పై నుండి కిందకి ఫ్లో అవుతుంది. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను ఎరేజ్ చేయబోతున్నా. ఒక్క నిమిషం నాన్న. ఇప్పుడు నేను మొత్తం ఎరేజ్ చేస్తున్నా ఎందుకంటే నేను సిచ్యువేషన్ మార్చాలి ఇప్పుడు. ఇదిగో మన ఏ గాడు ఉన్నాడు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్కి వెళ్దాం. పొటెన్షియల్ నెగిటివ్, పొటెన్షియల్ పాజిటివ్, నెగిటివ్, పొటెన్షియల్ పాజిటివ్. అండ్ నువ్వు ఎన్ సైడ్ చూసావంటే కరెక్ట్గా ఎన్ సైడ్ వచ్చేసి అల్టిమేట్గా ఎర్తింగ్కి కనెక్ట్ అయ్యి ఉంది. సో నువ్వు 0 తీసుకో, సింప్లిసిటీ కోసం 0 తీసుకో. అప్పుడు ఏమవుతుందమ్మా? ఇదేమో నెగిటివ్, ఇటువైపు ఏమో కనెక్టెడ్ టు ఎర్తింగ్. సో ఎర్తింగ్ హ్యాస్ హయ్యర్ పొటెన్షియల్ దాన్ నెగిటివ్ పొటెన్షియల్. సో అంటే ఇది రివర్స్ బయాస్. ఇది కరెంట్ ఎలో చెయ్యదు. ఇట్ డజంట్ ఎలో కరెంట్. మరి ఈడు పీ సైడ్ హయ్యర్ పొటెన్షియల్లో ఉంది, ఎన్ సైడ్ లోవర్ పొటెన్షియల్లో ఉంది. వీడు ఎలో చేస్తాడా? చేస్తాడు. అండ్ కరెంట్ హయ్యర్ పొటెన్షియల్ నుండి లోవర్ పొటెన్షియల్కి వెళ్తుంది. సో హయ్యర్ పొటెన్షియల్ నుండి ట్రావెల్ అయ్యి ఈ డైరెక్షన్లో వెళ్ళకూడదమ్మా, ఎందుకంటే ఆ డయోడ్ ఎలో చేయదు. గమనించావా? D2 డయోడ్ యాక్టివ్ అయినప్పుడు కూడా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ఎక్స్ అండ్ వై మనకి టాప్ టు బాటమే ఉంది. సో సేమ్ డైరెక్షన్ ఉంది నీకు. సో బేసికల్గా నువ్వు డయోడ్ వాడడం వల్ల యూ కెన్ మేక్ ద కరెంట్ గో ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్ ఆర్ యూ కెన్ హ్యావ్ కాన్స్టెంట్ వోల్టేజ్ ఇన్ వన్ డైరెక్షన్.
అంటే డైరెక్షన్ ఆఫ్ వోల్టేజ్ మాత్రం ఒక డైరెక్షన్లో తీసుకురాగలిగా. అవునా కదా, ఎప్పుడు పాజిటివ్నే. ఇప్పుడు నేను డీసీకి మార్చాలి కంప్లీట్గా అంటే దాని డైరెక్షన్ ఎప్పుడు పాజిటివ్ మెయింటైన్ చేస్తే దాని యొక్క వాల్యూని కూడా కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ అన్నాను అనుకో, వోల్టేజ్ ఆఫ్ ఎ డీసీ సోర్స్ అన్నాను అనుకో 10 వోల్ట్ అని అంటాం, ఆర్ -10 వోల్ట్ అని అంటాం. సో 10 వోల్ట్ అన్నప్పుడు ఇట్స్ +10 వోల్ట్, అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ 10, ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. మరి ఇక్కడేం వచ్చిందిరా మనకి, నాకు వోల్టేజ్ అనేది పాజిటివ్ సైడే ఉంది, ప్రాబ్లంలే. కానీ మరి ఆ వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉందా, లేదు. ఇక్కడ 0, ఇక్కడ మ్యాక్సిమం, మళ్ళీ 0 అయింది, మళ్ళీ మ్యాక్సిమం, మళ్ళీ 0 అయింది, మళ్ళీ మ్యాక్సిమం, మళ్ళీ 0 అయింది, మళ్ళీ మ్యాక్సిమం. సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అయితే చేంజ్ అవుతుందిగా, అంటే అది కంప్లీట్గా డీసీ కరెంట్ కింద కన్వర్ట్ అవ్వలేదు. అంటే అది కంప్లీట్గా డీసీ కరెంట్ కింద కన్వర్ట్ అవ్వలేదు. లాస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫిల్టర్ సర్క్యూట్ అని ఒకదాన్ని యాడ్ చేస్తామమ్మా. ఆ డయోడ్తో పాటు ఆ రెక్టిఫైయర్కి ఒక ఫిల్టర్ సర్క్యూట్ అని యాడ్ చేస్తాం. అది యాడ్ చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ డీసీ అయిపోతుంది. చెప్తా ఏం జరిగిద్దా. ఏంటి ఆ ఫిల్టర్ అంటే, అమ్మ మిమ్మల్ని అడుగుతారమ్మా, థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు ఇందులోండి. సో ఆ ఫిల్టర్ సర్క్యూట్ ఏదైతే ఉందో అందులో ఏదైతే ఏసీ ఉందో, ఏదైతే నీకు టీవీ ఉందో, లేకపోతే రిఫ్రిజిరేటర్ ఉందో, లేకపోతే నీ బల్బ్ ఉందో, ఏదైనా కానీరా, దానికి ప్యారలల్గా ఒక కెపాసిటర్ పెట్టేస్తాం. సో ఎప్పుడైతే దీని అక్రాస్ వోల్టేజ్ అనేది పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఈ కెపాసిటర్ కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో చూడు, ఛార్జ్ అవుతూ ఉంటుంది, ఛార్జ్ అవుతూ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇది ఎంత అయితే దీనికి కూడా అంత వోల్టేజ్ వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది నీకు తగ్గుతుందో, తగ్గాలని చూస్తుందో, అప్పుడు ఎమ్మటనే మన కెపాసిటర్ గారు ఛార్జ్ అయిపోయి ఉన్నాడు కదా, సో మన కెపాసిటర్ గారు ఛార్జ్ ఇవ్వడం మొదలెడతాడు. సో ద కెపాసిటర్ విల్ ట్రై టు మెయింటైన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ రెసిస్టర్. ఎందుకంటే మనోడు ఛార్జ్ అయిపోయి ఉన్నాడు కదా. అండ్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కెపాసిటర్? ఛార్జ్ డివైడెడ్ బై ఇట్స్ కెపాసిటెన్స్. సో మనోడు ఛార్జ్ ఇస్తూ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెయింటైన్ చేయాలని చూసినప్పుడు ఆబ్వియస్గా మనోడు డిశ్చార్జ్ అవుతాడు కదా. సో మనోడి యొక్క వోల్టేజ్ అనేది కొంచెం తగ్గుతుందమ్మా. మనోడు కొంచెం తగ్గే లోపు మళ్ళీ నీకు ఛార్జింగ్ సైకిల్ వస్తుంది. ఎలా అవుతాడు, ఛార్జ్ అవుతాడు, మళ్ళీ తగ్గిద్ది. సో రఫ్గా నీకు ఇలా కాన్స్టెంట్ వోల్టేజ్ ఉంటుందమ్మా అరౌండ్ దిస్, బికాజ్ మనం ఏదైతే కెపాసిటర్ తీసుకున్నామో దట్ కెపాసిటర్ విల్ మెయింటైన్ ద వోల్టేజ్, బికాస్ వన్స్ ద కెపాసిటర్ ఈస్ గోయింగ్ టు బీ ఛార్జ్డ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కెపాసిటర్ ఈస్ ఛార్జ్ డివైడెడ్ బై ఇట్స్ కెపాసిటెన్స్. సో మీరు అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయోడ్ వాడడం వల్ల, ఇప్పుడు మొత్తం నేను ఏదైతే చెప్పానో ఎంతవరకు అర్థమైనా అర్థం కాకపోయినా అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయోడ్ వాడడం వల్ల నీకు పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు. ఒకే డైరెక్షన్లో నీకు కరెంట్ కానీ ఒకే డైరెక్షన్ నీకు వోల్టేజ్ కానీ వస్తుంది. కానీ కంప్లీట్గా డీసీ అవ్వాలంటే ఒకే డైరెక్షన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అది కాన్స్టెంట్ అవ్వాలి. సో మరి కాన్స్టెంట్ అవ్వాలి అని అంటే ఎవడో ఒకడు దాన్ని కాన్స్టెంట్ చెయ్యాలి. అలా కాన్స్టెంట్ చేసేవాడు ఎవడరా బాబు అని అంటే కెపాసిటర్. ఇస్ దట్ క్లియర్ అమ్మా? సో ఫిల్టర్ సర్క్యూట్లో ఏముంది అని అడుగుతాడు. ఫిల్టర్ సర్క్యూట్లో ఏముండిద్ది అంటే కెపాసిటర్ ఉంటుంది. ఎందుకు కెపాసిటర్ అంటే కెపాసిటర్ పెట్టినప్పుడు ఒకసారి అది ఛార్జ్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ మెయింటైన్ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్. సో దానివల్ల నువ్వు ఈ లోడ్లో ఎప్పుడు కరెంటు పై నుండి కిందకి వెళ్తుంటే ఈ కెపాసిటర్ ఏమో దీని అక్రాస్ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తుంది. సో అల్టిమేట్గా నీకు ఏమైందమ్మా, ఇప్పుడు డైరెక్షను సేమ్ ఉంటుంది, వాల్యూ దాని మ్యాగ్నిట్యూడ్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇట్ గాట్ కన్వర్టెడ్ ఇంటూ ఏ ప్రాపర్ డీసీ థింగ్. సో దీని మీద ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతారా? ఏం అడగరు. కాకపోతే థియరిటికల్ క్వశ్చన్ అడుగుతారా ఏమన్నా నా భయంతో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూసా అంతే. అయితే ఈ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఉందే, ఇట్ విల్ బి డబల్ దట్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. అమ్మ ఈ కాలంలో ఉన్న రెక్టిఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎఫిషియన్సీస్ ఇంకా 90 పైనే, ఆల్మోస్ట్ నీకు 99, 98 అట్లా ఉంటాయి అన్నమాట. ఇవి ఎవడో వాడట్లా. జమాన్ కాలంలో
వాడేవాళ్ళు, రైట్, దే హ్యావ్ ఏ బెటర్ ఆల్టర్నేటివ్. నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. సార్ ఒక 2 months కాలేజ్ మానేసి డైలీ 15 hours స్పెండ్ చేయాలా మళ్ళీ ఫ్రెష్గా? అమ్మా కిరణ్ సార్, కొత్త స్టూడియో కాదు సార్, పాత స్టూడియోనే. ఎవరో కెమెరా ఆఫ్ పడేశారు, వాళ్ళు సెట్టింగ్లు మార్చారు, ఇలా అయిపోయా నేను. మన కిరణ్ సార్ లైవ్లో ఉన్నాడు. వాళ్ళు సెట్టింగ్లు మార్చి ఇలా అయిపోయా నేను. ఎర్రగా చేసి పడేశారు, బ్రైట్గా అయిపోయింది. సరే, ఇంకొంచెం థియరిటికల్గా కూడా చేసేసి అప్పుడు జీనర్ డయోడ్ మీద మాత్రం క్వశ్చన్లు వస్తాయమ్మా. నా బాధ అంతా ఏంటంటే ఒకసారి నేను క్లాస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎన్సీఆర్టీలో థియరీని కూడా రివైజ్ చేయాల్సిన అవసరం లేకుండా నేను ఇవన్నీ తీసుకొని ఉన్నాను, రైట్. సో బేసికల్గా ఈ 2 పేజీలు, ఇంకో 3 పేజీలు కూడా ఉంది, అది కూడా థియరిటికల్ అమ్మా. అందులో ఇంపార్టెంట్ ఏవైతే అడగగలరో దాన్ని నేను హైలైట్ చేస్తా, వాటిని నేను హైలైట్ చేస్తా. సరే, ఏంటి ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్? ఫోటో డయోడ్, రైట్, ఎల్ఈడి, సోలార్ సెల్. సో బేసికల్గా ఫోటాన్స్ ద్వారా ఏదైతే మనకు వస్తాయో, ఫోటాన్స్ ద్వారా ఏవైతే మనకి క్రియేట్ అవుతుందో వాటన్నిటినీ మనం ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్ అని అంటాం. అంటే ఒక లైట్ వచ్చి కానీ దాన్ని ఏమన్నా చేయగలిగితే వాటన్నిటినీ మనం చాలా డౌట్స్ అడుగుతున్నారా, వాటన్నిటిని మనం ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్ అని అంటాం. సరే, we have seen so far how a semiconductor diode behaves under applied electrical inputs. In this section we learn about semiconductor diodes in which carriers are generated by photons. సో అందులో మనం ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫోటో డయోడ్, తర్వాత ఎల్ఈడి, ఆ తర్వాత సోలార్ సెల్. ఫోటో డయోడ్ ఎక్కడ వాడతాడో చెప్తా. ఫైర్ అలారమ్స్ ఉంటాయి కదా, మనకి ఫైర్లో ఏంటి వెలుతురు వస్తుంది, అంటే ఆ వెలుతురులో ఫోటాన్స్ ఉంటాయి కదా, రైట్. సో నీకు ఫైర్ రాగానే ఒక సెన్సార్ అనేది డిటెక్ట్ చేసేసి ఎమ్మటనే వర్షం కురిపించేసిద్ది. వర్షం అంటే అదే నీళ్లు చల్లేసిద్ది ఆ ప్లేస్లో. అదే కదా ఫైర్ అలారం చేసేది. సో ఎలా రియాక్ట్ అవుతుంది ఆ ఫోటో డయోడ్ అనేది నేను మీకు చూపించా. అమ్మా ఫోటో డయోడ్ ఈజ్ నథింగ్ బట్, ఫస్ట్ ఇది చూడండి అమ్మ, ఇటువైపు చూడండి, సిమ్యులేషన్ చూడొద్దు, ఫస్ట్ ఇది చూడండి. మనకి ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంటుందమ్మ. ఆ పిఎన్ జంక్షన్ డయోడ్లో నీకు ఒక డిప్లీషన్ రీజన్ ఫామ్ అయింది కదా. ఆ డిప్లీషన్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్పరెంట్గా ఉంచుతారమ్మ. అంటే ఈ మిగతా సెక్షన్ మొత్తాన్ని కవర్ చేసినా సరే దీన్ని మాత్రం ట్రాన్స్పరెంట్గా ఉంచుతారు. సో దాని మీదకి ఎప్పుడైతే నీకు లైట్ పడుతుందో, ఆల్రెడీ కొన్ని ఎలక్ట్రాన్స్ బాండ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా. సో ఆ ఎలక్ట్రాన్స్ ఈ ఫోటాన్స్ని తీసుకొని అవి ఫ్రీ అవుతాయి. అవి ఫ్రీ అయినప్పుడు ఆ ఎలక్ట్రాన్తో పాటుగా ఒక హోల్ కూడా క్రియేట్ అవుతుంది కదా. అండ్ నీకు గుర్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉందమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ నీకు డిప్లీషన్ రీజన్లో అలా ఉంటుంది. అక్కడ ఒక్కసారిగా ఒక ఎలక్ట్రాన్ హోల్ క్రియేట్ అవ్వగానే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గాడు ఏం చేస్తాడు? ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గాడు ఎలక్ట్రాన్ని ఇటు లాగుతాడు, హోల్ని ఇటు లాగుతాడు. సో ఏమైందమ్మా? దానివల్ల నీకు ఒక కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందిగా, అవునా కాదా? సో ఎప్పుడైతే లైట్ వచ్చేసి నీకు డిప్లీషన్ రీజన్ని స్ట్రైక్ చేసినప్పుడు అందులో ఉన్న ఎలక్ట్రాన్, బాండ్లో ఇన్వాల్వ్ అయిన ఎలక్ట్రాన్ ఫ్రీ అవుతుంది. ఫ్రీ అవ్వగానే నీకు ఒక ఎలక్ట్రాన్, ఒక హోల్ క్రియేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ వల్ల, ఆ హోల్ మూవ్మెంట్ వల్ల నీకు కరెంట్ క్రియేట్ అయ్యింది కదా.
అలా కరెంట్ క్రియేట్ అవ్వంగానే ఆ సెన్సార్ అనేది డిటెక్ట్ చేసిద్ది, అర్రే మామూలుగా ఉండాల్సిన కరెంట్ కన్నా కానీ మనకి ఎక్కువ కరెంట్ వచ్చింది అంటే ఏదో లైట్ పడుతుందిరా బాబు. ఆ లైట్ వాళ్ళు ఎలా డివైస్ చేస్తారంటే మంట నుండి వచ్చే ఫోటాన్స్ ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాయి కదా, ఆ ఫ్రీక్వెన్సీ పడినప్పుడే ఇలా ఎలక్ట్రాన్స్ హోల్స్ క్రియేట్ అయ్యేటట్టుగా క్రియేట్ చేస్తారు వాళ్ళు ఆ మెటీరియల్ని. అప్పుడు ఎమ్మటనే అరే బాబు మనకి ఫ్లక్చుయేషన్ వచ్చేసిందిరా నాయన అంటే చుట్టుపక్కల ఎక్కడో ఫైర్ ఉంది, ఎమ్మటనే స్ప్రింక్లర్స్ ఆన్ అయిపోతాయి. సో ఫోటో డయోడ్ మనకి దానికి వాడతారు. అయితే ఇక్కడ బాగా థియరిటికల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫోటో డయోడ్ అనేది ఎలా ఆపరేట్ చేస్తారు అని అడుగుతారు. ఫోటో డయోడ్ విల్ బి ఆపరేటెడ్ ఇన్ రివర్స్ బయాస్డ్ అమ్మ. ఎందుకు? లాజిక్ ఉండాలిగా, లాజిక్ ఉండాలి కదా ఎందుకు రివర్స్ బయాస్లో అని. ఎందుకంటే నువ్వు ఫోటాన్స్ని ఆ డిప్లీషన్ రీజన్ మీద త్రో చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ గెట్ క్రియేటెడ్ ఆర్ లెస్, చాలా తక్కువ ఉంటాయి. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈ హోల్ మూవ్మెంట్ వల్ల వచ్చే కరెంట్ కూడా నీకు తక్కువ ఉంటుంది. అదే నువ్వు ఈ డయోడ్ని ఫార్వర్డ్ బయాస్లో యూజ్ చేసావు అనుకో, ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ ఎక్కువ కరెంట్ని ఎలో చేసిద్ది. ఆ ఎక్కువ కరెంట్లో ఈ చిన్న కరెంట్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉండిద్దో అది కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 3 mA కరెంట్ ఫ్లో అవుతుందమ్మా. సో ఎప్పుడైతే ఈ ఫోటాన్ స్ట్రైక్ చేసి నీకు కరెంట్ని క్రియేట్ చేసి ఆ కరెంట్ ఏమో చాలా తక్కువ, ఎందుకంటే చాలా తక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్రీ అవుతాయి, అవేమో మైక్రో యాంప్స్లో ఉన్నాయని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫార్వర్డ్ బయాస్లో ఉంటే ఒకవేళ ఫ్లో అవుతున్న కరెంట్ 3 mA అయితే దీనివల్ల క్రియేట్ అవుతున్నది లెట్స్ సే అరౌండ్ 2 మైక్రో యాంప్స్. అప్పుడు నీకు టోటల్ కరెంట్ ఎంత వస్తుందమ్మా? 3.002 mA. అంత స్మాల్ చేంజెస్ ఇన్ కరెంట్స్ని డిటెక్ట్ చేయడం కష్టం. అదే నేను రివర్స్ బయాస్లో ఆపరేట్ చేశాను అనుకో, రివర్స్ బయాస్లో మీకు గుర్తుందా నాన్న చాలా తక్కువ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. నేను నిన్న క్యారెక్టరిస్టిక్స్ చేశా. రివర్స్ బయాస్లో ఆల్రెడీ లెట్సే 1 మైక్రో యాంప్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకో, ఇవి క్రియేట్ అవడం వల్ల ఇంకొక 2 మైక్రో యాంప్స్ అయితే ఒక్కసారిగా ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అయిపోయిందమ్మా? 3 మైక్రో యాంప్స్. అప్పుడు దాకా 1 మైక్రో యాంప్ ఫ్లో అయ్యేది కాస్త ఒక్కసారిగా 3 మైక్రో యాంప్స్ అయింది. సో డ్రాస్టిక్గా నీకు కరెంట్ చేంజెస్ ఇక్కడ కనపడుతున్నాయి. సో ఒక డివైస్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలంటే దాంట్లో చేంజెస్ డ్రాస్టిక్గా ఉండాలి. ఫార్వర్డ్ బయాస్లో ఆపరేట్ చేస్తే దాంట్లో ఉన్న చేంజ్ డ్రాస్టిక్ కాదు, రివర్స్ బయాస్లో ఆపరేట్ చేస్తే ఎమ్మటనే దాంట్లో ఉన్న చేంజ్ కరెంట్ ఏదైతే ఉందో చేంజ్ ఇన్ కరెంట్ ఇట్స్ డ్రాస్టిక్. సో అది ఎమ్మటనే రియాక్ట్ అవుతుంది. అందుకనే మీకు థియరిటికల్గా అడగగలిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటో తెలుసా? ఫోటో డయోడ్ హౌ ఇట్ ఈజ్ ఆపరేటెడ్. ఆర్ ఈ బొమ్మేస్తాడమ్మా. రివర్స్ బయాస్లో ఆపరేట్ చేసినప్పుడు మరి రివర్స్ బయాస్ డయాగ్రామే గీయాలి కదా, సో కరెంట్ చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళు లాజికల్గా అడగగలిగేది ఏంటంటే దీని మీదకి డిఫరెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్స్ పంపిస్తాడు. ఇంటెన్సిటీ ఎక్కువ ఉందనుకో ఎక్కువ ఫోటాన్స్ వెళ్తాయి, ఎక్కువ ఫోటాన్స్ వెళ్ళాయి అనుకో ఎక్కువ ఎలక్ట్రాన్స్ని ఫ్రీ చేస్తాయి, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్రీ అయ్యాయి అనుకో ఎక్కువ కరెంటు ఫ్లో అవుతుంది. సో దేనికైతే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందో దానికి ఎక్కువ కరెంట్ ఉండాలి. చూడు I1కి ఇంత కరెంట్ ఉంటే I4కి చూడు ఇంత కరెంట్ ఉంది. సో దేనికి ఎక్కువ కరెంట్ ఉందనంటే I4కి ఎక్కువ కరెంట్ ఉంది. I4కి ఎక్కువ కరెంట్ ఉందంటే ఎక్కువ ఫోటాన్లు వెళ్ళి కొట్టాయంటే దాని యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ. సో I4 మోర్ దెన్ I3 మోర్ దెన్ I2 మోర్ దెన్ I1. సో ఇందులో రెండు క్వశ్చన్లు రావడానికి ఛాన్స్ ఉందమ్మా. ఫస్ట్ ఒక ఫోటో డయోడ్ని ఎలా ఆపరేట్ చేస్తాం? రివర్స్ బయాస్లో ఆపరేట్ చేస్తాం, లేదా డైరెక్ట్గా ఈ బొమ్మ ఇచ్చేసి దిస్ డయాగ్రామ్ బిలాంగ్స్ టు విచ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ విచ్ డివైస్ అంటాడు. అందులో ఇస్తాడనమాట ఫోటో డయోడు, జీనర్ డయోడు, మన సోలార్ సెల్లు, ఎల్ఈడి ఇలా ఇస్తాడు. ఓకే సరే. సో ఈ పార్ట్ అనేది ఇంపార్టెంట్. నేను ఇప్పటివరకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే సిమ్యులేషన్లో ఉందమ్మా. ఇదిగో లైట్ వస్తుంది, కొట్టింది, ఇదిగో ఇక్కడ మనకు సిలికా ఉందా, ఇక్కడ సిలికా ఉందా, అక్కడ వచ్చిన బాండ్ మీద కొట్టిందా, బాండ్ మీద కొట్టంగానే బాండ్ బ్రేక్ అయిపోయిందా, అప్పుడు ఏమైందమ్మా? బాండ్ బ్రేక్ అయిపోయి నీకు ఒక ఎలక్ట్రాన్ క్రియేట్ అయింది, గమనించావా? సో అక్కడ క్రియేట్ అయిన ఎలక్ట్రాను, అక్కడ క్రియేట్ అయిన హోల్ అవి మూవ్ అవుతాయి. ఆ మూవ్మెంట్ వల్ల నీకు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కరెంట్ని డిటెక్ట్ చేసేసి వామ్మో కరెంట్ చేంజెస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఫైర్ ఉందని చెప్పేసి అది స్టార్ట్ అయిపోతుంది. మిస్టర్ అభి ఫోన్ నెంబర్ ఇవ్వలేనమ్మా.
సారీ, నీకు ఏమన్నా కావాల్సి వస్తే చాట్లో అడుగు లేదా కామెంట్స్లో పెట్టు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాగోదు. కామెంట్స్ పెట్టు, నేను ప్రతి కామెంట్ చదువుతున్నాను కదా, కామెంట్స్ పెట్టు, నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తా. ఎందుకంటే నా మీద కూడా వర్క్ చాలా చాలా ఉంది. చేయొచ్చు అనిల్, అటెండెన్స్ ప్రాబ్లం లేకపోతే నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చమ్మా. నేనైతే ఒకటి చెప్పగలను, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ నా అంత సబ్జెక్ట్ క్లారిటీ ఉన్న టీచర్ అంటే వేల మీద లెక్కేసుకోవచ్చు అనమాట, నువ్వు మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎత్తుక్కున్నా కానీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఆల్రెడీ టాప్ బ్యాచ్లో ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నారాయణ, చైతన్య ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో సిఓ బ్యాచ్లు, స్టార్ సిఓ బ్యాచ్లను, లేకపోతే న్యూక్లియస్ సూపర్ 60 అనో ఇలా ఉంటాయి కదా, ఆ బ్యాచ్ల్లో కాకుండా నువ్వు నార్మల్ బ్యాచ్ల్లో ఉన్నావంటే దెర్ ఈజ్ హై పాసిబిలిటీ దట్ ఐఎమ్ మోర్ నాలెడ్జబుల్ దాన్ హూ ఎవర్ ఆర్ గోయింగ్ టు టీచ్ యూ, రైట్? సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ ది బెస్ట్, బట్ పక్కా చాలామంది ఉన్నారు చాలా మంచిగా చెప్తారు, కానీ వాళ్ళు నీకు చెప్పకపోయి ఉండొచ్చు, రైట్? ఇఫ్ యువర్ కాలేజ్ అటెండెన్స్ కానీ నీకు ప్రాబ్లం కాలేదని అంటే ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, తప్పే లేదమ్మా. సరే, ఎల్ఈడి గురించి మాట్లాడితే, అభి నువ్వు వేదాంతు ఆఫ్లైన్ స్టూడెంటా? జస్ట్ ఏ స్మాల్ థింగ్, అభి నువ్వు వేదాంతు ఆఫ్లైన్ స్టూడెంటా? నువ్వు నవీన్ సార్తో మాట్లాడతావు, నువ్వేనా? సరేనమ్మా, మనోడు రిప్లై ఇచ్చే లోపల ఎల్ఈడీల గురించి చూద్దాం. ఎల్ఈడి లైట్లు ఉన్నాయే, ఈ థీరీని చాలా మాకు ఫస్ట్ ఎల్ఈడి లైట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎల్ఈడి లైట్ని ఎలా తయారు చేస్తారంటే, ఎల్ఈడి లైట్ని ఒక పీ సెమీ కండక్టరు, ఒక ఎన్ సెమీ కండక్టరు తీసుకొని బాగా హెవీగా డోప్ చేస్తారు. డోపింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్? సో నీకు డోపింగ్ ఎక్కువ ఉన్నప్పుడు డిఫ్యూషన్ కూడా ఎక్కువ ఉంటుందిగా. నీకు డిఫ్యూషన్ బాగా ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది నాన్న, నీకు చాలా స్ట్రాంగ్ డిప్లీషన్ రీజన్ ఫామ్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందమ్మా. సో ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండిద్దో డిప్లీషన్ రీజన్లో, దాట్ ఈ విల్ బి స్ట్రాంగ్ if it is heavily doped. ఎందుకంటే నీకు హెవీ డోపింగ్ జరిగిందనుకో, చాలా చాలా ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉంటాయి, బాగా లూజ్గా బైండ్ అయిపోయి ఉంటాయి. దానివల్ల నీకు ఇక్కడ చాలా ఉంటాయి, ఇక్కడ కూడా చాలా ఉంటాయి, అవి రెండు డిఫ్యూజ్ అవుతాయి. డిఫ్యూజ్ అయినప్పుడు నీకు డిప్లీషన్ రీజన్ ఫామ్ అవుతుంది. ఎక్కువ డిఫ్యూజన్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది నీకు. దీనికి సపోర్ట్గా నేను కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అనుకుందాం. ఒకవేళ నేను ఎస్టాబ్లిష్ చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అయితే, that electric field will be able to break the electrons in the bonds. సో హెవీ డోపింగ్ ఉంది కదా నాన్న, హెవీ డోపింగ్ కదా, ఇది పీ తీసుకో, ఇది ఎన్ తీసుకో. పీలో నీకు చాలా హోల్స్ ఉంటాయి, ఎన్లో నీకు చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్? సో సమ్హౌ నేను వీటిని ఇటు తీసుకురావాలి, దానికి ఒక బ్యాటరీని కనెక్ట్ చేశాను. అయితే నేను ఇటు తీసుకొచ్చే ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఏదైతే డిప్లీషన్ రీజన్లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో అదేమో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ని స్లో డౌన్ చేయాలని చూసిద్ది. సో ఈ ఎలక్ట్రాన్ ఈ బ్యాటరీ యొక్క సహాయంతో ఇది క్రాస్ అవ్వగలిగినా దీనికి అంత ఎనర్జీ ఉండదు. సో ఇటు క్రాస్ అవ్వంగానే ఈ ఎలక్ట్రాను ఈ హోలు కలిసిపోయి బాండ్ ఫామ్ అయిపోద్ది. బాండ్ బ్రేక్ చేయాలంటే నువ్వు ఎనర్జీ ఇవ్వాలి.
అదే బాండ్ ఫామ్ అయితే అది ఎనర్జీ ఇచ్చేసిద్ది బయటికి. ఇంకోసారి చెప్తున్నానమ్మా, ఇదిగో ఇది చూడు ఒకసారి యానిమేషన్. ఇక్కడున్న బాండ్ బ్రేక్ చేయడానికి నువ్వు ఎనర్జీ ఇచ్చావు. అదే బాండ్ ఫామ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? అది ఆ ఎనర్జీని తిరిగి ఇచ్చేయాలి. సో ఎగ్జాక్ట్గా ఎల్ఈడీలో అదే జరుగుతుంది. సో ఎప్పుడైతే నువ్వు ఈ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ని మూవ్ చేయడానికి ప్రయత్నించావో, సమ్ ఆఫ్ ద మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ యాజ్ దెర్ ఈజ్ హెవీ డోపింగ్, అవి రీఅరేంజ్ అయిపోతాయి. ఆ హోల్, ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ హోల్ కదా, ఆ హోల్లోకి ఎలక్ట్రాన్ వెళ్ళి పడిపోయి అక్కడ బాండ్ ఫామ్ అయిపోద్ది. అలా బాండ్ ఫామ్ అయినప్పుడు నీకేమొస్తుంది? అలా బాండ్ ఫామ్ అయినప్పుడు నీకేమొస్తుందమ్మా? కొంచెం ఎనర్జీ అనేది ఇచ్చేయాలి కదా. ఆ ఎనర్జీ విల్ కమ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్. ఒకవేళ వచ్చిన ఫోటాన్ కానీ విజిబుల్ లైట్ రీజియన్లో ఉందనుకో, నీకు లైట్ కనపడిద్ది. సో ఎల్ఈడీస్ ఆర్ గోయింగ్ టు బి ఎమిటింగ్ లైట్ లైక్ దిస్. సో హెవీలీ డోప్డ్ తీసుకున్నామంటే నీకు చాలా మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, చాలా మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి ఆన్ పీ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఎన్ సైడ్. చాలా హోల్స్, చాలా ఎలక్ట్రాన్స్. సో ఎప్పుడైతే నువ్వు ఫార్వర్డ్ బయాస్ చేసి వాటిని మూవ్ చేయాలని ప్రయత్నించినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉంటాయో వెళ్ళి ఏం చేస్తుంది? అవి వెళ్ళి హోల్తో బాండ్ ఫామ్ చేసేసుకొని సెటిల్ అయిపోతాయి అక్కడ. అలా ఫామ్ అయినప్పుడు నీకు ఎనర్జీ బయటికి రావాలి. బాండ్ని బ్రేక్ చేయాలంటే నువ్వు ఎనర్జీ ఇవ్వాలి. బాండ్ ఫామ్ అవుతుంటే అది ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎనర్జీ కానీ విజిబుల్ రీజియన్లో ఉంటే నువ్వు లైట్ చూడగలవు. ఎస్, మరి విజిబుల్ రీజియన్లో ఉండాలి కదా. సో ఏవి ఉంటాయంటే ఇదిగమ్మా, LEDs that can emit red, yellow, orange, green and blue lights are commercially available. ఇంకోటి వాళ్ళు అడగొచ్చమ్మా, ఏ ఎల్ఈడి లైట్స్ అనేవి మనకి విజిబుల్ లైట్లో పంపిస్తాయని. ఇదిగో గాలియం అండ్ అర్సనిక్, దాని యొక్క ఎనర్జీ గ్యాప్ అనేది 1.4. సో 1.4 ఎలక్ట్రాన్ వోల్ట్ యొక్క ఎనర్జీ బయటకు వస్తే దట్ ఫాల్స్ ఇన్ విజిబుల్ రీజియన్. అంటే దీని యొక్క వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేసాం అనుకో, ఎంత ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేసాం అనుకో, ఇట్ ఫాల్స్ ఇన్ విజిబుల్ రీజియన్. రైట్? సో నువ్వు ఇది చదువుకోవచ్చమ్మా. ఇదిగో, ద సెమీ కండక్టర్ యూజ్డ్ ఫర్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ విజిబుల్ ఎల్ఈడీస్ మస్ట్ బి అట్లీస్ట్ హ్యావ్ ఎ బ్యాండ్ గ్యాప్ ఆఫ్ 1.8, స్పెక్ట్రల్ రేంజ్ ఆఫ్ విజిబుల్ లైట్ 0.4 to 0.7. ఎందుకంటే విజిబుల్ లైట్ 400 నానోమీటర్స్ నుండి 700 నానోమీటర్స్ వేవ్ లెంత్లోనే ఉంటుంది. సో మనకు వచ్చే ఫోటాన్స్ యొక్క వేవ్ లెంత్ అంత ఉండాలి. సో ఏవైతే మెటీరియల్స్ నీకు ఆ రేంజ్లో ఫోటాన్స్ని ఎమిట్ చేయగలవో వాటిని మాత్రమే మనం ఎల్ఈడి కింద వాడాలి. సో ఎల్ఈడికి జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎల్ఈడి ఎలా ఆపరేట్ చేస్తున్నాడు, ఎటువంటి మెటీరియల్ కావాలి అని అంటే, when the bond is going to get formed, whatever the photon is going to be coming out, that photon should have wavelength between 400 and 700 such that we will be able to see them. అంతే. సో ఎల్ఈడి మీద కొంచెం క్వశ్చన్లు రావడం కష్టం అమ్మా. మనోడు ఇంకోడు ఉన్నాడు, సోలార్ సెల్ గడు. లాస్ట్ థియరిటికల్ థింగ్ అమ్మా, తర్వాత కొంచెం లాజికల్ సెక్షన్ మొదలవుతుంది మనకి. ఈ లెఫ్ట్ సైడ్ది చూడొద్దు నువ్వు, ఫస్ట్ రైట్ సైడ్ చూడు. నీకు యాక్చువల్గా డయాగ్రామ్ ఫోటో డయోడ్కి సోలార్ సెల్కి ఒకే ఒక్క డిఫరెన్స్ అమ్మ. ఫోటో డయోడ్లో నీకు లైట్ పడుతుంది, రైట్? నీకు బాండ్ బ్రేక్ అయ్యి ఎలక్ట్రాన్ హోల్ క్రియేట్ అవుతాయి. ఆల్రెడీ ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్లో ఆపరేట్ చేస్తుంది. కానీ సోలార్ సెల్స్లో నీకు ఏ బ్యాటరీనూ ఉండదమ్మా, ఏ బ్యాటరీనూ ఉండదు, ఏ బయాసింగ్ ఉండదు. ఫార్వర్డ్ బయాస్ కానీ రివర్స్ బయాస్ కానీ ఏది ఉండదు. జస్ట్ నీకు జస్ట్ నీకు పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంటుంది. ఆ పిఎన్ జంక్షన్ డయోడ్లో నువ్వు ఏం చేస్తావు, అదిగో ఆ డిప్లీషన్ రీజియన్లో లైట్ని వేస్తావు. వేసినప్పుడు నీకు హోలు ఎలక్ట్రాను క్రియేట్ అవుతాయి. ఏం లేదమ్మా, ఎలక్ట్రాన్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద బాండ్ టేక్స్ దట్ ఎనర్జీ అండ్ ఇట్ బికమ్స్ ఫ్రీ అయినప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఫ్రీ అయిద్దో అక్కడ హోల్ క్రియేట్ అయింది. సో అక్కడ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండడం వల్ల హోల్ అనేది ఇటు మూవ్ అవుతుంది, ఎలక్ట్రాన్ అనేది ఇటు మూవ్ అవుతుంది. దానివల్ల ఆ మూవ్మెంట్ వల్ల ఇటువైపు హోల్స్ అక్యుములేట్ అవుతూ ఉంటాయి,
ఇటువైపు నీకు ఎలక్ట్రాన్స్ అక్యూములేట్ అవుతూ ఉంటాయి. సో ఛార్జ్ సపరేట్ అయ్యి ఒక వైపులో అక్యూములేట్ అవుతుంది అని అంటే నీకు పొటెన్షియల్ డిఫరెన్స్ అరైజ్ అయ్యింది కదా. సో ఈ పీ సైడ్కి ఎన్ సైడ్కి నీకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. సో నీకు అలా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడం వల్ల నువ్వు దాన్ని ఏదైనా రెసిస్టెన్స్కి కనెక్ట్ చేసావు అనుకో, ఆ రెసిస్టర్లో ఉండి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పటి వరకు మనం పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి మాట్లాడినప్పుడు పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి ఆ బ్యాటరీ యొక్క వోల్టేజ్ని చేంజ్ చేస్తామంటే ఆ బ్యాటరీ ఎంత కరెంట్ ఇస్తుంది పిఎన్ జంక్షన్ డయోడ్కి అనేది చూసాం. కానీ ఇక్కడేంటి, అసలు బ్యాటరీయే లేదు. ఇప్పటి వరకు డయోడ్కి కరెంట్ ఇచ్చాం, ఇప్పుడు డయోడే మనకు కరెంట్ ఇస్తుంది. ఎలా? సన్ రేస్ వెళ్ళి ఆ బ్యాండ్లో స్ట్రైక్ చేస్తే ఆ బాండ్ బ్రేక్ అయితే వచ్చిన ఛార్జెస్ హోల్స్ ఏమో పీ సైడ్ అక్యూములేట్ అవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ ఏమో ఎన్ సైడ్ అక్యూములేట్ అవుతున్నాయి. యాజ్ ఎ రిజల్ట్ దెర్ విల్ బి పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేటెడ్. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం ఆడుకుంటున్నాం. ఇప్పుడు అదే సిమ్యులేషన్లో చూడు. స్టార్టింగ్ నుండి రాని, ఒక నిమిషం ఆగండి అమ్మ, ఇది స్టార్టింగ్ కాదు. అదిగో లైట్ వచ్చి స్ట్రైక్ చేసిందా, డిప్లీషన్ రీజనా, ఎలక్ట్రాన్స్ పైకి వెళ్ళాయా, ఎందుకంటే అది ఎన్ టైపు, పాజిటివ్ ఛార్జ్ కిందకి వెళ్ళిందా ఏమంటారు పీ టైపు. సో ఎప్పుడైతే తీసుకొచ్చి నువ్వు మొబైల్ ఫోన్ పెట్టావో, ఎందుకంటే ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి దెన్ దెర్ విల్ బి కరెంట్ ఫ్లోయింగ్. ఇదేమో ఎన్ టైపు నెగిటివ్, ఇదేమో పీ టైపు. సో ఇదేమో లోవర్ పొటెన్షియల్, ఇదేమో హైయర్ పొటెన్షియల్. సో ఎప్పుడైతే నువ్వు తీసుకెళ్ళి మొబైల్ కనెక్ట్ చేసావో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మొబైల్ ఛార్జ్ అయిపోతుంది. సో దాట్స్ హౌ ఏ సోలార్ సెల్ ఈజ్ గోయింగ్ టు వర్క్. కానీ సోలార్ సెల్లో ఇది అడుగుతాడమ్మా, ఆ డయాగ్రామ్ అడుగుతాడు. నీకు గుర్తుందనంటే డయోడ్ని నువ్వు ఫార్వర్డ్ బయాస్లో ఆపరేట్ చేసినప్పుడు డయాగ్రామ్ ఇక్కడ గీసావు, డయోడ్ని నువ్వు రివర్స్ బయాస్లో ఆపరేట్ చేసినప్పుడు డయాగ్రామ్ ఇక్కడ గీసావు. సో నువ్వు ఈ రెండు క్వాడ్రంట్స్లో గీయకూడదు. ఎందుకు నీకు గీయకూడదు అంటే, నువ్వు ఫార్వర్డ్ బయాస్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు బ్యాటరీ కరెంట్ ఇచ్చింది డయోడ్కి, రివర్స్ బయాస్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు కూడా కరెంట్ ఫ్లో అవుతుంది, బ్యాటరీ ఆ కరెంట్ ఇచ్చింది. ఇక్కడేంటి, అసలు బ్యాటరీ అనేవాడే లేడు. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే డయోడ్కి మనం కరెంట్లు ఇచ్చి చూసాం, ఇప్పుడు డయోడే మనకు కరెంట్ ఇస్తుంది, అందుకని మనం ఫోర్త్ క్వాడ్రంట్లో గీసాం. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇదిగో ఇక్కడ నేను ఒక ఓపెన్ సర్క్యూట్ పెట్టాను అనుకో, అప్పుడు కరెంట్ ఫ్లో అవ్వదు కదా. దెన్ దెర్ విల్ బి సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దీస్ 2 పాయింట్స్. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ని వీళ్ళు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని అంటారు. ఎప్పుడైతే దీన్ని నేను ఒక కండక్టింగ్ వైర్, రెసిస్టర్ కూడా కాకుండా కండక్టింగ్ వైర్తో పెట్టాను అనుకో, అప్పుడు కొంచెం కరెంట్ ఫ్లో అయ్యింది కదా, దాన్నే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటారు. ఇదేమో కరెంట్ యాక్సెస్, ఇదేమో వోల్టేజ్ యాక్సెస్. సో నీకు కర్వ్ అనేది ఇలా వస్తుంది డయాగ్రామ్. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి రఫ్గా. సో ఇది అమ్మ థియరిటికల్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం మూవ్ అయిపోదాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, జీనర్ డయోడ్. సరే, ఏందిరా ఈ జీనర్ డయోడ్? జీనర్ డయోడ్ అనేది ఇదిగో ఇలా రిప్రజెంట్ చేస్తామమ్మా. సరే, నేను ప్రాపర్గా చూపిస్తాను అమ్మా. నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్, అది కూడా ఇట్స్ ఏ నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ బట్ హెవీలీ డోప్డ్. నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ బట్ హెవీలీ డోప్డ్. అమ్మా ఇది మాత్రం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ట్రై యువర్ లెవెల్ బెస్ట్. అయితే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు ఫార్వర్డ్ బయాసింగ్ చేసావు అనుకో ఈ డయోడ్ని, వైట్ లైట్ ఇప్పుడు వచ్చేసిందమ్మా, వైట్ ఎల్ఈడి కూడా వచ్చేసింది, వైట్ ఎల్ఈడి కూడా ఇప్పుడు వచ్చేసింది. ఆ ఎన్సీఆర్టీ ఏదైతే నేను తీసుకున్నానో అది జమాన్ కాలంది టెక్స్ట్, ఇప్పుడు వైట్ లైట్ ఎల్ఈడీలో కూడా వచ్చేసాయి. రీసెర్చ్ చేశారు, దే వర్ ఏబుల్ టు క్రియేట్ వైట్ లైట్ ఆల్సో. సరే నాన్న, ఈ నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ బట్ హెవీలీ డోప్డ్ అన్న కదా, అదే నువ్వు ఫార్వర్డ్ బయాస్లో ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ని ఆపరేట్ చేసావు అనుకో, ఇట్ జస్ట్ బిహేవ్స్ లైక్ ఎ నార్మల్ డయోడ్ అంతే. దీని స్పెషాలిటీ ఎక్కడ వస్తుందనంటే, దాన్ని రివర్స్ బయాస్లో ఆపరేట్ చేసినప్పుడు దాని స్పెషాలిటీ వస్తుంది. జీనర్ డయోడ్ అమ్మా ఖచ్చితంగా ఇది లాజికల్గా మీకు బాగా అర్థం కావాలి. సో ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం నన్ను అడగండి, నేను ఖచ్చితంగా చెప్తా. సో ఏదైతే జీనర్ డయోడ్ ఉందో, ఈ జీనర్ డయోడ్ రివర్స్ బయాస్లో ఆపరేట్ చేసినప్పుడు ఇట్స్ స్పెషల్. ఎందుకు అది స్పెషల్?
ఎందుకు అది స్పెషల్? ఒక్క నిమిషం నాన్న గేస్తా. హెవీలీ డోప్ అయినప్పుడు ఏమైంది నాన్న? నీకు ఎక్కువ డిఫ్యూజన్ జరిగి స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంటుందమ్మా. డిప్లీషన్ రీజియన్లో స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. అయితే దానికి కొంచెం తోడుగా నేను బ్యాటరీని కూడా రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తే దెన్ దెర్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై ద బ్యాటరీ ఆల్సో. ఇప్పుడు నువ్వు గమనించావంటే డబల్ దంచుడు ఉంది ఈ డిప్లీషన్ రీజియన్లో. డిప్లీషన్ రీజియన్లో ఉన్న ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మళ్ళీ బ్యాటరీ గార్డు కూడా అదే డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాడు. సో ఇప్పుడు ఏమైందంటే హెవీ డోపింగ్ వల్ల ఇది ఎలాగో ఎక్కువ ఉంది, అండ్ నువ్వు దానికి ఇది కూడా యాడ్ చేసినప్పుడు ఏవైతే ఎలక్ట్రాన్స్ నీకు బాండ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో బికాస్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవి బాండ్ బ్రేక్ చేసుకుని బయటకు వస్తాయి. సార్ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు అవి బాండ్ని బ్రేక్ చేసుకుని బయటికి రాగలవు సార్ అని అంటే, ఇఫ్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 10⁶ వోల్ట్ పర్ మీటర్, ఇంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ నువ్వు క్రియేట్ చేయగలిగితే, అండ్ ఇఫ్ ద మెటీరియల్ ఈజ్ హెవీలీ డోప్డ్, ఖతం, ఎలక్ట్రాన్స్ బాండ్ బ్రేక్ చేసేసుకోగలవు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆ ఎలక్ట్రాన్ మీద స్ట్రాంగ్ ఫోర్స్ అప్లై చేసి ఆ బాండ్లోండి పెరిగి బయటకు పడేస్తాయి. అప్పుడు ఏమైందిరా? అలా నీకు చాలా బాండ్లు ఉన్నాయి అండ్ అందులోండి ఎలక్ట్రాన్స్ క్రియేట్ అవుతాయి, హోల్స్ క్రియేట్ అవుతాయి. ఒక్కసారిగా అన్ని బాండ్లు బ్రేక్ అయిపోయి ఒక్కసారిగా హ్యూజ్ పాపులేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, హ్యూజ్ పాపులేషన్ ఆఫ్ హోల్స్ క్రియేట్ అయిపోయాయి. అప్పుడు ఏమైద్దిరా? ఘోరంగా నీకు కరెంట్ ఫ్లో ఉండిద్దిగా. అదేనమ్మా ఎక్కడ చూడు నువ్వు ఇక్కడ చూడు, ఈ డయాగ్రామ్ చూడు. నువ్వు రివర్స్ బయాస్ వోల్టేజ్ని పెంచుకుంటూ వెళ్తున్నావు, పెద్దగా రియాక్ట్ అవ్వాలా. ఒక్కసారిగా మోర్ ఆర్ లెస్ వోల్టేజ్ అంతే ఉంది, కానీ కరెంటు చూడు దాని ఇష్టానుసారం పెరిగిపోయింది. ఎందుకు? ఆ పర్టికులర్ వోల్టేజ్ దగ్గర నాకు కావలసినంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ సప్లై చేసాడు బ్యాటరీ గాడు. దానివల్ల ఆ బాండ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని లాగి పట్టి బయటికి ఇసరగలుగుతున్నా. సో అప్పుడు ఆ బాండ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ నీకు ఫ్రీ అయితే చాలా ఎలక్ట్రాన్స్, చాలా హోల్స్ క్రియేట్ అయ్యాయి. దానివల్ల నీకు హ్యూజ్ కరెంట్ వస్తుంది. సో అప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ద వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్ ఈజ్ రిమైనింగ్ కాన్స్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు అలో ఎనీ అమౌంట్ ఆఫ్ కరెంట్ టు ఫ్లో త్రూ ఇట్. చూసుకో, వోల్టేజ్ ఏమో కాన్స్టెంట్, కరెంట్ మాత్రం దాని ఇష్టానుసారం పెరిగిపోతుంది. అంటే నువ్వు ఎంత కరెంట్ అన్నా పంపించవచ్చు, ఒకసారి నువ్వు ఆ డయోడ్ని బ్రేక్ చేస్తే. దిస్ టైప్ ఆఫ్ డయోడ్ బ్రేక్ డౌన్ ఈస్ కాల్డ్ యాజ్ జీనర్ బ్రేక్ డౌన్. సార్ ఇప్పుడు నాకు డౌట్ సార్, జీనర్ బ్రేక్ డౌన్కి అవలాంచీ బ్రేక్ డౌన్కి తేడా ఏంటి సార్? అవలాంచీ బ్రేక్ డౌన్లో నీకు బాగా ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఆ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దే గెయిన్ ఇనఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఆ క్రియేట్ అయిన ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా మూవ్ వెళ్ళి టపాక్కను ఇంకో ఎలక్ట్రాన్ కొట్టి వాటిని కూడా ఫ్రీ చేస్తాయి. ఒక ఎలక్ట్రాన్ కాస్త 2 అవుతుంది, 2 కాస్త 4 అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఆ కొలిజన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, సో నీకు ఆ కొలిజన్స్లో కొంచెం ఎనర్జీ అనేది హీట్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. హీట్ కింద కన్వర్ట్ అయ్యి ఆ డయోడ్ అనేది నీకు బ్లాస్ట్ అయిపోతుంది, ఆర్ హీట్ అయిపోతుంది, ఆర్ మెల్ట్ అయిపోతుంది. మరి జీనార్ డయోడ్ ఆర్ జీనార్ బ్రేక్ డౌన్లో ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్స్ ఫ్రీ అయ్యాయి, కానీ అవి హ్యూజ్ కైనెటిక్ ఎనర్జీని తెచ్చుకోలేవు. రైట్? ఎంత కైనెటిక్ ఎనర్జీ తెచ్చుకుంటే అవి ఈ ఎలక్ట్రాన్స్ వెళ్ళి బాండ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఫ్రీ చేయాలి అని అంటే అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మాత్రం ఇవి గెయిన్ చేయలేవు. సో బేసికల్గా కరెక్ట్గా మాట్లాడాలనంటే
నేను ఇంకోసారి కూడా చెప్తానమ్మా, ఇంకోసారి కూడా చెప్తాను. మనం కరెక్ట్గా మాట్లాడితే నార్మల్ డయోడ్ తీసుకుంటే ఆ నార్మల్ డయోడ్ అనేది ఇక్కడ అవలాంచీ బ్రేక్ డౌన్ అయితే ఇది ఒక నార్మల్ డయోడ్. అవలాంచీ బ్రేక్ డౌన్ ఏంటమ్మా? అవలాంచీ బ్రేక్ డౌన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ they are accelerated so fast, they gain lot of kinetic energy, they collide with the other electrons which are there in the space and they liberate that electron. ఓకే, మరి జీనార్లో ఏంటంటే హెవీలీ డోప్డ్ అమ్మా. ఈ దానికన్నా ముందే ఒకవేళ నువ్వు హెవీలీ డోప్డ్ డయోడ్ని తీసుకుంటే ఏమవుతుంది? చాలా మటుకు ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాండ్ దే బ్రేక్, ఆల్ ఆఫ్ దెమ్ దే మూవ్ టుగెదర్, దే మూవ్ బికాస్ ఆఫ్ విచ్ హ్యూజ్ కరెంట్ విల్ గెట్ కాంట్రిబ్యూటెడ్. కానీ అవి చాలా డేంజరస్ ఎలక్ట్రాన్స్ కింద మాత్రం కన్వర్ట్ అవ్వవమ్మా. వాటికి చాలా ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి దేంతో పడితే వాటితో కొలైడ్ అయిపోయి హీట్ని క్రియేట్ చేయవు. సో బేసికల్గా ఏంటంటే ఇంత బ్రేక్ డౌన్ వోల్టేజ్కి నువ్వు వచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ ఫ్రీ అయ్యి ఆరామ్సే ప్రశాంతంగా మెటీరియల్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఆ వోల్టేజ్ని తీసావో అప్పుడు మళ్ళీ అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడికక్కడ ఏదైతే ఆటమ్స్ ఉంటాయో ఆ ఆటమ్స్తో మళ్ళీ బాండ్స్ ఫామ్ చేసేస్తాయి. సో జీనార్ బ్రేక్ డౌన్ వల్ల నీకు మెటీరియల్ డెస్ట్రాయ్ అవ్వదు, అవలాంచీ బ్రేక్ డౌన్ వల్ల మెటీరియల్ డెస్ట్రాయ్ అయ్యిద్ది. అందుకనే మనం జీనార్ డయోడ్ని వోల్టేజ్ రెగ్యులేటర్ కింద వాడుకుంటాం. దీన్ని వోల్టేజ్ రెగ్యులేటర్ కింద వాడుకుంటాం. ప్లెజెంట్ పర్ఫెక్ట్ సాంగ్స్. సార్ రేపటి కోసం ఫ్రిక్షన్ వీడియో పెట్టండి. ఫ్రిక్షన్ మొత్తం అయిపోయింది, ఇంకేంది పెట్టేది? ఫ్రిక్షన్ అంతా అయిపోయిందమ్మా. వర్క్ పవర్ ఎనర్జీ అనే చాప్టర్ స్టార్ట్ చేయాలమ్మా. ఓకే, ఇప్పుడు అర్థమైందా జీనార్ బ్రేక్ డౌన్కి అవలాంచీ బ్రేక్ డౌన్కి తేడా ఏంటో? ఏ బుక్లో ఉండదు, మళ్ళీ నువ్వు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకో, దొరకదు. సో అవలాంచీ బ్రేక్ డౌన్లో ఏంటంటే ఫ్రీ అండ్ ఎలక్ట్రాన్స్ డేంజరస్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. జీనార్ బ్రేక్ డౌన్లో ఫ్రీ అండ్ ఎలక్ట్రాన్స్ పీస్ఫుల్ ఎలక్ట్రాన్స్ కదులుతూ వాటి పాటికి ఒకటి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే నేను అప్లై చేసిన వోల్టేజ్ని తీసేయంగానే అవి ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఉన్న ఆటమ్స్ చూసుకొని అరే బాబు నన్ను బాండ్లో ఫామ్ చేసేసుకొని బాండ్లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ. సో దానివల్ల నీకు ఆ డయోడ్ అనేది డెస్ట్రాయ్ అవ్వదు, అవలాంచీ బ్రేక్ డౌన్లో డెస్ట్రాయ్ అయిపోద్ది. అది డిఫరెన్స్. కానీ ఒకటమ్మా, ఏంటి దానివల్ల యూజ్ అని అంటే, ఫస్ట్ జీనార్ బ్రేక్ డౌన్ వల్ల యూజ్ ఏంటంటే మెటీరియల్ డెస్ట్రాయ్ అవ్వదు, దాన్ని మళ్ళీ నువ్వు వాడుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, నువ్వు గమనించావా ఆ పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఎంత కరెంట్ అయినా అది తీసుకోగలదు. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద జీనార్ డయోడ్ వన్స్ ఇట్ బ్రేక్స్ డౌన్ ఈస్ కాన్స్టెంట్. Potential difference across Zener diode is constant when it breaks down. When it breaks down. ఎస్ అడుగుతున్నాడమ్మా. సార్ ఫర్ హెవీలీ డోప్డ్ డయోడ్ ఈవెన్ ఇఫ్ వీ గివ్ మోర్ అండ్ మోర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ ఇట్ అండర్గో అవలాంచీ బ్రేక్ డౌన్? అవుతుందమ్మా. ఎస్, డెస్ట్రాయ్ అయిపోతుంది. నువ్వు డేంజరస్ ఎలక్ట్రాన్స్ని క్రియేట్ చేసి పడేస్తావు. ఈ క్లారిటీ చెప్పా కదా, ఈ క్లారిటీ చాలా ఏమంటారు అసలు నీకు బుక్స్లో కనపడదు. సరేలే, ఎందుకు జీనార్ బ్రేక్ డౌన్ మనకి ఇష్టమో చెప్పేశాను కదా, క్వశ్చన్లు చేద్దాం. ఎందుకు జీనార్ బ్రేక్ డౌన్ మనకి ఇష్టం? ఫస్ట్ డేంజరస్ ఎలక్ట్రాన్స్ క్రియేట్ అవ్వదు, దానివల్ల మెటీరియల్ బ్రేక్ అవ్వదు ఆర్ డ్యామేజ్ అవ్వదు. సో అదే దాన్ని నువ్వు మళ్ళీ వాడుకోవచ్చు. సో ఆ జీనార్ డయోడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ వోల్టేజ్ రెగ్యులేటర్. ఎలా? అది చెప్పలే, మర్చిపోయారా? మనం దాన్ని వోల్టేజ్ రెగ్యులేటర్ కింద వాడచ్చు. ఎలా చెప్తా, నాకు దాన్ని వోల్టేజ్ రెగ్యులేటర్ కింద ఎలా వాడచ్చో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఫోన్ ఉంది. సరే, కష్టపడి ఐఫోన్ కొనుక్కున్నాం.
అయితే ఈ ఐఫోన్కి ఎప్పుడైతే వోల్టేజ్ మోర్ దాన్ 7 వోల్ట్ అవుతుందో, ఒకవేళ నీ కర్మగాలి మోర్ దాన్ 7 వోల్టో లేకపోతే 70 వోల్టో తీసుకోరా, సరే 70 వోల్ట్ తీసుకో, నువ్వు ఐఫోన్ని కొనుక్కున్నావు, దాన్ని నువ్వు ఛార్జింగ్కి పెట్టావు. ఛార్జింగ్కి పెట్టినప్పుడు దాని అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మోర్ దాన్ 70 వోల్ట్ అయితే అది డ్యామేజ్ అయిపోద్ది. ఎందుకు డ్యామేజ్ అయ్యిద్ది అంటే దాంట్లోకి అవసరానికి మించి ఎక్కువ కరెంట్ ఫ్లో అయ్యిద్ది. అవసరానికి మించి ఎక్కువ కరెంట్ ఫ్లో అయ్యిద్ది, దానివల్ల అది డ్యామేజ్ అయ్యిద్ది. మరి నాకు ఇష్టం లేదు. సో అప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ప్యారలల్గా రివర్స్ బయాస్లో నేను జీనర్ డయోడ్ కానీ పెడతా. ఎలాంటి జీనర్ డయోడ్ని నేను పిక్ చేసుకుంటా అంటే 70 వోల్ట్కి బ్రేక్ అయిపోయే జీనర్ డయోడ్ని పిక్ చేసుకుంటా. అప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ ఐఫోన్ ఈజ్ ఆస్ టు బి మోర్ దాన్ 70 వోల్ట్, అప్పుడు ఎమ్మటనే మనోడు బ్రేక్ అయిపోతాడు. మోర్ దాన్ 70 నేను అలో చేయను అనిద్ది. ఎందుకు మోర్ దాన్ 70? ఒకవేళ ఐఫోన్ అక్రాస్ మోర్ దాన్ 70 రావాలంటే అది ప్యారల్లో కనెక్ట్ అయింది కాబట్టి జీనర్ డయోడ్ అక్రాస్ కూడా మోర్ దాన్ 70 రావాలి. కానీ మోర్ దాన్ 70 రానిదు, ఎందుకంటే నేను తీసుకున్న జీనర్ డయోడ్ 70 దగ్గరే బ్రేక్ అయిపోద్ది. ఎప్పుడైతే 70 దగ్గర బ్రేక్ అయిపోద్దో ద వోల్టేజ్ అక్రాస్ దిస్ జీనర్ డయోడ్ విల్ బీ 70 వోల్ట్. సో ఎంత అయితే ఎక్స్ట్రా కరెంట్, ఇప్పుడు ఒక I1 కరెంట్ ఉందనుకో, అందులోండి I కరెంట్ ఇందులోకి వెళ్తే ఎక్స్ట్రా కరెంట్ ఏదైతే ఉందో అది మొత్తం ఇందులోకి వెళ్ళిపోతుంది. సో నీ ఐఫోన్ సేఫ్. సో ఆ జీనర్ డయోడ్ ఏం చేసింది, ఇట్ ఈజ్ నాట్ మేకింగ్ దిస్ ఐఫోన్ గెట్ ఏ వోల్టేజ్ మోర్ దాన్ 70. సరే మరి వోల్టేజ్ని రెగ్యులేట్ చేసి పడేసిందా లేదా? నీ ఐఫోన్ సేఫా కాదా? ఎస్. అదే ఇది లేదనుకో, మోర్ దాన్ 70 వోల్ట్ వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి, అప్పుడు ఐఫోన్ డ్యామేజ్ అయింది. ఇది ఉంది, దీని అక్రాస్ మోర్ దాన్ 70 అవ్వాలంటే ఫస్ట్ దీని అక్రాస్ మోర్ దాన్ 70 కూడా అవ్వాలి. కానీ మరి దీని అక్రాస్ మోర్ దాన్ 70 వెళ్ళగలదంటే వెళ్ళదు. 70 దగ్గరికి రాగానే ఇది బ్రేక్ అయిపోద్ది. ఇది బ్రేక్ అవ్వగానే దీని అక్రాస్ ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే 70. అప్పుడు ఐఫోన్ కూడా ప్యారల్లో ఉంది కాబట్టి దాని పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా 70. సో ఐఫోన్ అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ మోర్ దాన్ 70 ఎప్పటికీ అవ్వనివ్వట్లా మన జీనర్ డయోడ్ గాడు. అందుకనే ఐ లవ్ దాట్. సరే క్వశ్చన్స్ చేయి. సో IV characteristics of an electronic device shown in the figure. The device is సేమ్ ఇదే బొమ్మ నేను ఇందాక చూపించానమ్మా. ఇదిగో ఇక్కడ ముందుకు లేదు, ఈ బొమ్మ లేదు, జస్ట్ ఓన్లీ రివర్స్ దాన్నే బాగా ఫోకస్ చేస్తున్నాడు. జస్ట్ ఇప్పుడే కదా నేను చెప్పా. ఏది బొమ్మ, ఏది NCERTలో ఇచ్చిన బొమ్మ, ఇదిగో NCERTలో ఇచ్చిన బొమ్మ. NCERTలో ఈ బొమ్మ దేనికి ఇచ్చాడు, జీనర్ డయోడ్కి ఇచ్చాడు. ఎందుకు నువ్వు గమనించావంటే రివర్స్ బయాస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, ఫార్వర్డ్ బయాస్లో పెద్దగా ఫోకస్ లేదు. సో ఏంటమ్మా అది, ఎందుకంటే జీనర్ డయోడ్ మనకి రివర్స్ బయాస్లోనే ఆపరేట్ చేయాలి, దాని స్పెషాలిటీ రివర్స్ బయాస్లోనే ఉంది. ఫార్వర్డ్ బయాస్లో నార్మల్ PN జంక్షన్ డయోడ్ లాగే బిహేవ్ చేస్తుంది కదా. సరే, జీనర్ డయోడ్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారమ్మా. అందుకోసమే నేను ఇందాక మీకు సోలార్ సెల్ కానీ LED కానీ ఫోటో డయోడ్ కానీ చెప్పినప్పుడు అమ్మ ఈ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ అని చెప్పా, గుర్తుందా? అందుకోసమే చెప్తా ఉన్నా. సరేనా అన్న, ఈ క్వశ్చన్ చేయి, డూ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ ఈ జీనర్ డయోడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఆ జీనర్ డయోడ్ ఉంది అన్న సంగతి మర్చిపో, రైట్? అప్పుడు అంటే నేను ఇన్ జనరల్ ఓవరాల్గా చేయాల్సిన క్వశ్చన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. అప్పుడు అక్రాస్ విచ్ ద జీనర్ డయోడ్ ఈజ్ కనెక్టెడ్ దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందని మర్చిపోరా నువ్వు, మామూలుగా చెప్తున్నా, ఈ క్వశ్చన్కి కాదు, ఇన్ జనరల్ మీరు ఎలా ఆలోచించాలో చెప్తున్నా, ఈ క్వశ్చన్కి కాదు. ఈ డయోడ్ ఉన్న సంగతి నువ్వు మర్చిపోయి నార్మల్గా దీంట్లో
దీని అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉందో కనుక్కుంటే ఒకవేళ దీని అక్రాస్ వోల్టేజ్ 6 వోల్ట్ అనుకో, సచ్చిన దాని అక్రాస్ వోల్టేజ్ 6 అవ్వదు. ఎందుకంటే మన జీనార్ గాడు 5 వోల్టేజ్ రాగానే బ్రేక్ అయిపోతాడు. సో మనోడు 5 వోల్టేజ్ రాగానే బ్రేక్ అయిపోగానే దీని అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ పెరగాలి అంటే దీంట్లో మోర్ కరెంట్ రావాలి. కానీ జీనార్ గాడు ఎలా చేయడు. జీనార్ ఏమంటాడు, బ్రో ఐ విల్ మెయింటైన్ యువర్ పొటెన్షియల్ డిఫరెన్స్ టు బి 5 అంటాడు. మరి ఇది అనిద్ది అనమాట, అరే నాకు ఎక్కువ కరెంట్ పంపిస్తున్నారు కదరా, మరి ఏం చేయాలి. జీనార్ అంటాడు, ఐఎమ్ మెయింటైనింగ్ 5 వోల్ట్ అక్రాస్ యూ, వాట్ ఎవర్ ద ఎక్స్ట్రా కరెంట్ కమ్స్ ఐ విల్ టేక్ ఇట్ అని అంటాడు. ఎందుకు, ఒక్కసారి డయాగ్రామ్లోకి వెళ్ళమ్మా. ఒక్కసారి జీనార్ బ్రేక్ డౌన్ అవ్వంగానే వోల్టేజ్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వట్లా. కానీ కరెంటు దాని ఇష్టానుసారం ఎంత కావాల్సి ఉంటే అంత తీసుకోగలదు. సో అదేనమ్మా జీనార్ డయోడ్ చేసేది. సో వోల్టేజ్ అక్రాస్ దిస్ can never go beyond 5 volt. So what is the Vmax across RL నానా, అక్రాస్ RL ఎంత అంటే 5 వోల్ట్ అమ్మ, రైట్. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి మెన్షన్ చేశాడు, ఇన్ ద గివెన్ సర్క్యూట్ ఇఫ్ ద పవర్ రేటింగ్ ఆఫ్ ద జీనార్ డయోడ్ ఈజ్ 10 milliwatt, ద వాల్యూ ఆఫ్ సిరీస్ ఆఫ్ రెసిస్టెన్స్ RS టు రెగ్యులేట్ ద ఇన్పుట్ అన్రెగ్యులేటెడ్ సప్లై. అమ్మ నీకు వోల్టేజ్ ఉంది, దీని యొక్క పవర్ కూడా ఉంది. సో ఆ జీనార్ డయోడ్లో ఎంత కరెంట్ పోతుందో ఈ సిచ్యువేషన్లో వాడు ఇచ్చేసాడు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో వాడు దాని పవర్ రేటింగ్ మెన్షన్ చేశాడు కదా. వాట్ ఈస్ ద పవర్ రేటింగ్, పవర్ ఈజ్ గోయింగ్ టు బి V into I నానా. సో IZ ఈజ్ గోయింగ్ టు బి పవర్ బై ద జీనార్ డయోడ్ by the voltage of the Zener diode. What is the power? 10 milliwatt by this, which is going to be what? 2 milliamps. So Zener diode gaadu 2 milliamps తీసుకుంటాడు బ్రేక్ అయిపోతే. బ్రేక్ అయిపోతే 2 milliamps. అండ్ సెకండ్ థింగ్, ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, బ్రేక్ అయితే what is the voltage across this one? 5 volt nana. The voltage across it is how much? 5 volt. అప్పుడు ఇందులో ఎంత కరెంట్ వెళ్తుందమ్మా, ఈ కరెంట్ నేను I1 తీసుకుంటా. వాట్ ఈస్ దట్ I1? I1 ఈజ్ గోయింగ్ టు బి 5 by 1 kilo ohm. సో యూ కెన్ రైట్ యాజ్ 5 milliamps. సో ఇందులోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత? 5 milliamps. ఇందులోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత? 2 milliamps. అప్పుడు ఇందులోకి వచ్చే కరెంట్ ఎంత? 7 milliamps. సెకండ్ థింగ్, ఒకవేళ దీని అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ 5 వోల్ట్ అయితే దీని అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉండాలి ఆ సిచ్యువేషన్లో? 3 వోల్ట్ ఉండాలి. ఎందుకంటే టోటల్ 8 volts ఉండాలి. టోటల్ డ్రాప్ అక్రాస్ దిస్ సర్క్యూట్ షుడ్ బి 8 volt. ఒకసారి బ్రేక్ అయిందని నేను తీసుకుంటే దెన్ డెఫినెట్లీ ద వోల్టేజ్ అక్రాస్ దిస్ విల్ బి 5, దెన్ దిస్ హ్యాస్ టు బి 3. ఇప్పుడు చెప్పమ్మా, నీకు దీని అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ తెలుసు ఎంత? 3. నీకు కరెంట్ కూడా తెలుసు ఎంత? 7 milliamps ఇంటూ RS. So what is the RS value? 3 by 7 milliamps, which is going to be 3 by 7 kilo ohms. So ఏ ఆప్షన్లో నీకు 3 by 7 కనపడుతుంది? ఈ ఆప్షన్లో. సార్ ఇక్కడ రేంజ్ ఇచ్చాడు సార్. రేంజ్ ఎందుకు ఇచ్చాడు సార్? అది నీ హోంవర్క్. అమ్మా వాట్ ఈస్ డయోడ్ అంటున్నారు, క్లాస్ చూడలేదమ్మా, నిన్న క్లాస్ చూసి ఉండాలమ్మా. ఒకళ్ళు చూడకపోతే జస్ట్ రఫ్గా చెప్పేస్తున్నాను. ఒక పీ టైప్ సెమీ కండక్టర్ని ఒక N టైప్ సెమీ కండక్టర్ని కలిపితే వచ్చేదాన్ని మనం డయోడ్ అని అంటాం. ఆ 3/5 ఎలా వస్తుందో మీరే ఆలోచించండి. నేను బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు ఎంత రెసిస్టెన్స్ ఉందో చూసా. బ్రేక్ డౌన్ కానప్పుడు ఏ ప్రాబ్లము లేదు కదా. అప్పుడు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత? 0. అలాగే ఒకవేళ ఇందులో కరెంట్ కానీ ఫ్లో చాలా తక్కువ, అంటే మైక్రో యాంప్స్లో ఉంటుంది, μ times Aలో ఉంటుంది. సో చాలా తక్కువ కరెంట్ ఫ్లో అవుతుందంటే ఇందులోకి వచ్చే కరెంట్ ఇందులోకి వెళ్తుంది. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ 5 ఉంటుందా? లేదు. ఇట్ విల్ బి లెస్ దాన్ 5. అంటే వోల్టేజ్ అక్రాస్ దిస్ కెన్ బి మోర్ దాన్ 3.
ఆలోచించండి, అది మీ హోంవర్క్ అమ్మ. ఈ క్వశ్చన్ చేయి. ఇండియా టెక్ గేమర్, సార్ నాకు సైంటిస్ట్ అవ్వాలని ఉంది, ఎనీ అడ్వైస్? ఐ హ్యావ్ ఫ్యూ ఐడియాస్ బట్ నో బడ్జెట్ టు డూ ఎక్స్పెరిమెంట్, ప్లీజ్ రిప్లై. మరి నువ్వు రాంగ్ ఛానల్లో ఉన్నావమ్మా. ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ ఏజ్. అదే నువ్వు టీనేజర్ అనుకో, టీనేజ్కే నువ్వు సైంటిస్ట్ అంటే కష్టం అమ్మా. ఇఫ్ యు ఆర్ pursuing PhD or something else, then it is a different game. అప్పుడు కూడా రాంగ్ గేమే, రాంగ్ ప్లేసే. నువ్వు ఒక 30 years old అలా అయితే అప్పుడు చెప్పు, మాట్లాడదాం. పిల్లోడు అనుకో ఎవ్వరూ ఫండింగ్ ఇయ్యరు, ఎందుకంటే నీకున్న నాలెడ్జ్ చాలా లిమిటెడ్. A Zener diode of power rating 1.6 watt is to be used as a voltage regulator. If the Zener diode has a breakdown of 8 volt, and it has to regulate a voltage fluctuating between 3 to 10 volt, the value of resistance Rs for safe operation of the diode. Just diode ni break చేయాల్సి వస్తే ఎంత రెసిస్టెన్స్ చూద్దాం. అంతకన్నా ఎక్కువ మెయింటైన్ చేసాం అనుకో, ఇట్స్ సేఫ్. ఇది బ్రేక్ అవ్వాలంటే దీని అక్రాస్ వోల్టేజ్ 8 అవ్వాలి. అప్పుడు దీని అక్రాస్ వోల్టేజ్ ఎంత అవుతుంది? 2 volt అవుతుంది. ఎందుకంటే ద మ్యాక్సిమం యూ కెన్ గెట్ ఈజ్ 10 volt. ఆబ్వియస్గా నువ్వు మ్యాక్సిమం వోల్టేజ్ అప్లై చేస్తేనే జీనర్ డయోడ్ అక్రాస్ మ్యాక్సిమం వోల్టేజ్ వస్తుంది. ఆ మ్యాక్సిమం వోల్టేజ్ 8 అయితే ఇది 9 అయినప్పుడు ఇట్ విల్ బి లెస్ దాన్ 8, దెన్ ద జీనర్ డయోడ్ ఈస్ గోయింగ్ టు బి సేఫ్, ఇట్ వోంట్ బ్రేక్ డౌన్. సరేనా? సరే, ఇది 8 అయితే మనోడు దాన్ని పవర్ ఇచ్చాడు కదా. సో పవర్ ఆఫ్ ద Zener diode is the current flowing through the Zener diode into voltage of the Zener diode. So the current that is going to go through the Zener diode is power, which is 1.6 divided by the voltage, which is going to be how much? 0.2. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ 0.2 amps నాన్న. ఆబ్వియస్గా ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ దీంట్లోని ఫ్లో అయ్యేదే కదా, ఒక లూపే ఉంది కదా నీకు ఇక్కడ, ఇలానే కదా లూప్ ఉంది. సో దిస్ ఈజ్ 0.2 amps. సో దీని అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉందమ్మా? 2 volt ఉండాలి. కరెంట్ ఎంతమ్మా? 0.2 ఇంటూ RS. సో వాట్ ఈస్ ద RS వాల్యూ నాన్న? RS వాల్యూ ఈజ్ 10 ohms. సో ఒకవేళ 10 ఉంటే, ఎగ్జాక్ట్గా 10 ఉంటే మన జీనర్ డయోడ్ గాడు బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. స్లైట్లీ మోర్ దాన్ 10 ఉన్నా, కొంచెం కూడా ఎక్కువ ఉన్నా, అప్పుడు దీని అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి మోర్ దాన్ 2. రెసిస్టెన్స్ పెరిగితే దీని అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా పెరిగింది కదా. ఇది మోర్ దాన్ 2 అయితే దిస్ విల్ బి లెస్ దాన్ 8, అంటే జీనర్ డయోడ్ అనేది బ్రేక్ అవ్వదు, నాట్ నీడెడ్, అంటే సేఫ్ ఆపరేషన్ జరుగుతున్నట్టే. సో ద రెసిస్టెన్స్ ఈజ్ హౌ మచ్? 10 ohms. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, రైట్? ఇది మీరు హోంవర్క్ కింద తీసేసుకోండి. యూ కెన్ టేక్ దిస్ యాజ్ హోంవర్క్. సరే, ఏముంది, పెద్ద సమయం ఏం తీసుకోదులే, చేసి పడేస్తా. ఏముంది అక్కడ? జీనర్ డయోడ్ ఆఫ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ 10 volt. సో దీని అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ 10 volt అయితే అది బ్రేక్ అయిపోద్దంట. ఈజ్ యూజ్ యాజ్ ఎ వోల్టేజ్ రెగ్యులేటర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద కరెంట్ త్రూ ద జీనర్ డయోడ్ ఈజ్, నానా నేను ఇప్పుడు నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. బ్రేక్ డౌన్ అయింది అనుకుందాం, కరెంటు గురించి మాట్లాడుతున్నాడు. కరెంటు గురించి మాట్లాడితే జీనర్ డయోడ్లో కరెంటు గురించి మాట్లాడుతున్నాడు అంటేనే అది బ్రేక్ అయినట్టు. అది బ్రేక్ అయితే వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్? ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 10 volt. మరి ఇది ప్యారల్లో కనెక్ట్ చేస్తుంది కదా. సో అప్పుడు వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ వన్? 10 volt. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ వన్? టోటల్ డ్రాప్ మనకు 20 ఉండాలి, అంటే 20 minus 10. సో వాట్ ఈస్ ద డ్రాప్ అక్రాస్ దిస్ 10? అయిపోయిందమ్మా. ఇక్కడ కరెంట్ I1 తీసుకో, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ I2 తీసుకో, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ IG తీసుకో. I1 ఎంత అంటే నాకు వోల్టేజ్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు. I1 ఎంతమ్మా అప్పుడు? 10/200. I2 ఎంతమ్మా? 10/500. నువ్వు జంక్షన్లో వాడామంటే I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ IZ. I1 తెలుసు, I2 తెలుసు, IZ కావాలి. ఓకే,
మీరే చేయండి. బ్రేక్ డౌన్ అయిందా, వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్. సో వాడు బ్రేక్ డౌన్ వోల్టేజ్ మెన్షన్ చేశాడా, బ్రేక్ డౌన్ అయితే the voltage across this is 3 volt, so whatever is connected across this will also have a potential difference of 3 volt. మనోడు ఇక్కడ ఎంత అన్నాడు, 10 volt. సో దీని అక్రాస్ డ్రాప్ 3 volt ఉంటే దీని అక్రాస్ డ్రాప్ ఎంత ఉండాలి, 10 - 3 volt ఉండాలి, which is going to be how much, 7 volt. సో నీకు 7 volt అని తెలుసు, దాని రెసిస్టెన్స్ తెలుసు, నీకు ఇక్కడ కరెంట్ వచ్చింది. నీకు 3 volt అని తెలుసు, ఇక్కడ రెసిస్టెన్స్ తెలుసు, నీకు కరెంట్ వస్తుంది. ఎంతైతే కరెంట్ ఎంటర్ అవుతుందో అంతే కరెంట్ లీవ్ అవ్వాలి. దాన్ని యూజ్ చేసుకొని నువ్వు ఐజెడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూసావా, సేమ్ మోడల్స్ రిపీట్ అవుతూ ఉన్నాయమ్మా, సేమ్ మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. ఇంకింతకు మించి అడగడానికి ఛాన్స్ లేదు. ఇందులో అర్థం చేసుకోవడానికి పెద్ద ఏం లేదు మిస్టర్ యష్. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఒకవేళ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడితే వన్స్ ద జీనర్ డయోడ్ బ్రేక్స్ డౌన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ కాన్స్టెంట్ వోల్టేజ్ అక్రాస్ ఇట్. ఎంత వోల్టేజ్ ఉంటుంది అని అంటే ఏదైతే బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాడో అంత వోల్టేజ్ ఉంటుంది, అంతే. లాజిక్ గేట్స్ అమ్మా, లాస్ట్ పార్ట్ లాజిక్ గేట్స్. సరే, మనకి ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ అని ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని మనం నాండ్, నార్, జార్ ఇలా గేట్స్ క్రియేట్ చేస్తాం. అసలు ఏంటి గేట్స్ ప్రాపర్గా మనం అర్థం చేయడానికి చూద్దాం. ఎండ్ గేట్ యొక్క సింబల్ ఇలా ఉంటుందమ్మా. ఇన్పుట్, ఇది నీకు అవుట్పుట్. ఎండ్ గేట్ని లాజికల్గా అర్థం చేసుకోవడానికి మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తా. ఏంటనంటే ఇదిగో ఒక స్విచ్ ఉంది, ఇంకో స్విచ్ ఉంది, మనకు బల్బ్ ఉంది, బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఈ బల్బ్ కానీ గ్లో అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఈ రెండు స్విచ్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఖచ్చితంగా నువ్వు మూయాల్సిందేగా. అందులో ఏ స్విచ్ ఓపెన్ ఉన్నా కానీ కరెంట్ ఫ్లో అవ్వదుగా, అవునా కాదా? సో ద అవుట్పుట్ ఆఫ్ AND గేట్ ఈజ్ A into B అమ్మ. ఆన్ని మనం 1 సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, ఆఫ్ని మనం 0తో రిప్రజెంట్ చేస్తాం. ఒక్కోసారి హై వోల్టేజ్ని మనం 1తో రిప్రజెంట్ చేస్తాం, లో వోల్టేజ్ని మనం 0తో రిప్రజెంట్ చేస్తాం, అంతే. ఆన్ కనపడిందా దెన్ ఇట్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ యాజ్ 1, అంతే. చెప్తాను సంజయ్, కట్టేబోగు సంజయ్ అంటున్నాడు సార్ 7 to 8, 8 to 9, 9 to 10 పెట్టచ్చు కదా సార్ క్లాసెస్, కాలేజ్ నుండి వచ్చేసరికి టైం పడుతుంది అని అంటున్నాడు. చెప్తాను, నా క్లాసే రా బాబు, రోజు బలైపోతుంది. ఏ మాటకి ఆ మాట. నేను 5:30 నుండి 7కి ఇక్కడ తీసుకుంటానా, ఈరోజు మళ్ళీ 8 నుండి 11, 11:30 ఈరోజు టాపిక్ కంప్లీట్ చేసేయాలి, SHM టాపిక్ కంప్లీట్ చేయాలి. 8 నుండి 11:30 దాకా ఇంగ్లీష్ ఛానల్లో తీసుకోవాలి. మళ్ళీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మనకి బాగానే టైం ఉంటుంది. సరేనా అన్న? దీనికి ట్రూత్ టేబుల్ అని అంటాడు. ట్రూత్ టేబుల్ ఏం లేదమ్మా, మనకి ఏం అవుట్పుట్ వస్తుందో దాన్ని చూడడమే. A, B and Y. నేను ఏ ఆన్ తీసుకున్నా అంటే దీన్ని క్లోజ్ చేసావు, ఆన్. కానీ బీని నేను ఆఫ్ తీసుకున్నా అంటే దాన్ని ఓపెన్ చేసే ఉన్నా, ఆన్ చేయలా, ఆ స్విచ్ని ఆన్ చేయలా, ఆఫ్ చేసే ఉన్నా అంటే ఓపెన్ చేసే ఉన్నా. అప్పుడు కరెంట్ ఫ్లో అయిద్దా, ఫ్లో అవ్వదు. బల్బ్ వెలిగిద్దా, వెలగదు, 0. నేను ఇప్పుడు మీకు లాజికల్గా అవుట్పుట్ ఆఫ్ AND గేట్ని A into B ఎలా వచ్చిందో చూపిస్తున్నా. అవుట్పుట్ ఆఫ్ AND గేట్ని A into B ఎలా వచ్చిందో చూపిస్తున్నా. సరే, ఇప్పుడు నేను ఏని ఆన్లోనే ఉంచుతా, బీని కూడా ఆన్లో ఉంచుతా, అంటే రెండింటిని క్లోజ్ చేస్తా. అప్పుడు బల్బు గ్లో అయిద్దా, గ్లో అయిద్ది. అంటే బల్బ్ అవుట్పుట్ విల్ బీ ఆన్. అదే నువ్వు ఇది 0 తీసుకో, ఇది 1 తీసుకో, నీకు 0 వస్తుంది. ఇది 0 తీసుకో, ఇది 0 తీసుకో, నీకు 0 వస్తుంది. ఏం లేదమ్మా, 2 ఓపెన్ పెట్టావు అనుకో బల్బు గ్లో అవ్వదు. 1 ఓపెన్ పెట్టావు, 2ది క్లోజ్ చేసావు, అప్పుడు కూడా బల్బు గ్లో అవ్వదు. సో
నువ్వు కరెక్ట్ గమనించావంటే 1 × 0 0, 1 × 1 1, 0 × 1 0, 0 × 0 0. సో బేసికల్గా ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ ఆర్ ఈ టైప్ ఆఫ్ కనెక్షన్కి మనం యాండ్ గేట్ కింద తీసుకుంటే ఆ ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ ఏంటంటే A × B, మల్టిప్లై బోత్ ద ఇన్పుట్స్ వాట్ ఎవర్ యూ గెట్, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్ గేట్. మా సింబల్స్ బాగా ఇంపార్టెంట్ నాన్న, గుర్తుపెట్టుకోండి, సింబల్స్ బాగా ఇంపార్టెంట్. మా 2 ఇన్పుట్లు ఉంటాయమ్మా ఆర్ గేట్కి కూడా, కానీ ఆన్సర్ ఏంటంటే నీకు A + B. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అని అంటే, ఇదిగో నువ్వు 2 స్విచ్లు తీసుకున్నావు, కానీ ఆ 2 స్విచ్ల్ని నువ్వు ప్యారల్లో కనెక్ట్ చేసావు. అంటే మీకు లాజికల్గా అర్థం కావడానికి చెప్తున్నా. ఇది స్విచ్ ఏ, ఇది స్విచ్ బి. నువ్వు ఏ ఒక్కటే క్లోజ్ చేసినా కరెంట్ ఫ్లో అయ్యిద్ది, నువ్వు బి ఒక్కటే క్లోజ్ చేసినా కరెంట్ ఫ్లో అయ్యిద్ది, 2 క్లోజ్ చేసినా కరెంట్ ఫ్లో అయ్యిద్ది. 2 ఓపెన్ చేసి ఉంటే మాత్రం కరెంట్ ఫ్లో అవ్వడానికి పాత్ లేదు, అంటే బల్బు గ్లో అవ్వదు. సో ఇక్కడ నువ్వు కరెక్ట్గా గమనించావంటే మనకి ట్రూత్ టేబుల్ ఏమొచ్చిందో చూపిస్తా. ఆ ట్రూత్ టేబుల్ని బట్టి మనం ఈ ఫార్ములాని తీసుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది వై. సో ఏని ఆన్ చేశాను అనుకో, బీని ఆపేసి ఉన్నా సరే మనకి కరెంట్ వెళ్ళిద్ది. ఏని ఆపేసా అంటే ఏని ఓపెన్ చేసా, బీని క్లోజ్ చేసా, అయినా సరే కరెంటు వెళ్ళిద్ది. నెక్స్ట్ ఏని క్లోజ్ చేసా, బీని కూడా క్లోజ్ చేసా, అప్పుడు నీకేమవుతుందమ్మా, ఇది క్లోజ్ చేసి ఇది క్లోజ్ చేసినా సరే నీకు కరెంట్ వెళ్ళిద్ది. కాబట్టి ఆన్ అంటే 1 తీసుకో. నెక్స్ట్ ఇది 0 తీసుకున్నా, ఇది కూడా 0 తీసుకున్నా, అంటే ఇది ఓపెన్ ఉంది, ఇది ఓపెన్ ఉంది, అప్పుడు కరెంట్ వెళ్ళిద్దా? వెళ్ళదు. 1 + 0 1, 0 + 1 1, 1 + 1 స్టిల్ నేను 1 అని అంట. ఎందుకనంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఆఫ్ 1 ఏంట్రా బాబు అని అంటే ఆన్. సో ఈ 2 నువ్వు ఆన్ చేసినా కానీ నీకు బల్బ్ ఆన్లో ఉంది కాబట్టి నేను 1 అనే పెడతా. 0 + 0 అంటే ఏంటి? ఆఫ్ ఆఫ్, మరి కరెంట్ ఫ్లో అయిద్దా? అవ్వదు. సో ఈ ట్రూత్ టేబుల్ని బట్టి వాళ్ళు ఈ రిలేషన్ ఇచ్చారు నాన్న. ఇప్పుడు మనకి నాట్ గేట్. నాట్ గేట్ ఎలా రిప్రజెంట్ చేస్తాడంటే, నాట్ గేట్ని ఇలా రిప్రజెంట్ చేస్తాడమ్మా. దిస్ ఈజ్ హౌ ఏ నాట్ గేట్ ఈజ్ రిప్రజెంటెడ్. ఓకే, ఏంటి నువ్వు ఏ ఇచ్చావనుకో, అవుట్పుట్ నీకు ఏ బార్ వస్తుంది. ఏ బార్ అంటే ఏం లేదమ్మా, ఆపోజిట్ ఆఫ్ ఏ. ఇది రియలైజ్ అవ్వాలని అంటే ఎలా రియలైజ్ అవుతావంటే, నీకు ఒక బల్బ్ ఉందన్నట్టుగా తీసుకో, దానికి నువ్వు ఒక స్విచ్ ప్యారల్లో కనెక్ట్ చేసావు, అంటే ఒక కండక్టింగ్ వైర్ ప్యారల్లో కనెక్ట్ చేసావు. నువ్వు స్విచ్ కానీ క్లోజ్ చేసావు అనుకో, కరెంట్ ఏమైద్దమ్మా, కరెంట్ బల్బులోండి వెళ్ళదు, అది కండక్టింగ్ వైర్ కాబట్టి ఆ కండక్టింగ్ వైర్లోండి వెళ్ళిపోతుంది, అప్పుడు బల్బు గ్లో అవ్వదు కదా. సో ఎప్పుడైతే నువ్వు ఏ అనే స్విచ్ని ఆన్ చేస్తావో అప్పుడు బల్బు గ్లో అవ్వదు, అంటే నీ అవుట్పుట్ ఆఫ్. సో బేసికల్గా ఇక్కడ ఏమైంది నీకు, నీ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏ బార్ అని రాస్తా. ఎందుకు ఏ బార్ అంటున్నానో అర్థమైంది మీకు. నువ్వు ఏని ఆన్ చేసావు అనుకో, అప్పుడు బల్బులోని కరెంట్ వెళ్ళదు, ఆ కరెంట్ మొత్తం ఈ కండక్టింగ్ వైర్లోనే వెళ్ళిపోతుంది. సో అవుట్పుట్ ఈజ్ 0. అదే నువ్వు స్విచ్ ఓపెన్ చేసావు అనుకో, బల్బులోని కరెంట్ వెళ్ళిద్ది. ఆ బార్ సింబల్ చూస్తున్నావు అంటే అది నాట్ కిందనమ్మా, రైట్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే ఒక బేసిక్ సర్క్యూటల్ డయాగ్రామ్ లాంటిది అనమాట. అంటే మీరు బాగా లాజిక్ గేట్స్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ డయాగ్రామ్స్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సరేనమ్మా. ఈ నాండ్ గేట్ అని ఒకటి ఉంటుంది. ఏంటి ఆ నాండ్ గేట్, నార్ గేట్ అని అంటే, అమ్మా నాండ్ గేట్ని నార్ గేట్ని యూనివర్సల్ గేట్స్ అని అంటారు. ఎందుకనంటే ఆ నాండ్ గేట్ని వాడి నువ్వు ఏ లాజికల్ ఆల్గరిథం అన్నా రాయొచ్చు, ఆర్ ఆ నాండ్ గేట్ని వాడి నువ్వు ఇంకో గేట్నైనా క్రియేట్ చేయగలవు. దట్స్ వై నాండ్ గేట్ అండ్ నార్ గేట్ ఆర్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ గేట్స్, యూనివర్సల్ లాజిక్ గేట్స్. అంటే ఒక నాండ్ గేట్స్ని మాత్రమే తీసుకొని నువ్వు ఇంకో ఏదైనా లాజిక్ గేట్ని క్రియేట్ చేయగలవు, నార్ గేట్స్ని మాత్రమే తీసుకొని నువ్వు ఇంకో లాజిక్ గేట్ అయినా క్రియేట్ చేయగలవు. అందుకని నాండ్ అండ్ నార్ ఆర్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ గేట్స్, గుర్తుపెట్టుకోండి, సరేనమ్మా. నాండ్ అంటే ఏంటి, ఎండ్ గేట్కి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిద్దే, దానికి నాట్ని కనెక్ట్ చేస్తే వచ్చేదే నాండ్ గేట్. సో దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారమ్మా. ఇదిగో ఇలా పైన ఒక సర్కిల్ గీస్తారు. సో దీని అవుట్పుట్ ఏంటంటే
ఏ ఇంటూ బి బట్ బార్ నాట్ ఉందిగా, వచ్చిన ఏబిని అది ఇన్వర్స్ చేసి పడేసిద్ది. అంటే అంటే ఇదిగో నీకు ఇది కదా వచ్చింది. అదే నాండ్ అనుకో, నాండ్కి ఇక్కడే రాసేస్తున్నానా, నీకేమొచ్చింది, నీకు వై బార్ వస్తుంది. సారీ నాట్ వై బార్, వై అంటే అవుట్పుట్ కదా, నీకు నాండ్కి ఏమొచ్చిద్దమ్మా, ఇదేమో ఎండ్కి, ఇదేమో ఎండ్కి, నాండ్కి ఏమొచ్చింది, ఏబి ఏదైతే వచ్చిందో బార్ వస్తుంది. నీకు ఇక్కడ ఏబి ఏ ఇంటూ బి 0 వచ్చింది కదా, అంటే ఇక్కడ 1, 1కి ఆపోజిట్ ఏంటి 0, 0 ఏంటి 1, 0 ఏంటి 1, సో 3 1లు ఒక 0. అదే నేను నార్ గేట్ గురించి మాట్లాడాను అనుకో, సేమ్ అమ్మ, నార్ గేట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ గేట్కి ఇలా బెండ్ అయి ఉంటుందమ్మా. ఆర్ గేట్కి నువ్వు నాట్ గేట్ని కనెక్ట్ చేస్తే వచ్చేదే నార్ గేట్. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే, ఒక నాబ్ పెడతాడమ్మా ఆర్ గేట్కి మూతి పైన, లైక్ ఎండ్లో. సో ఇక్కడే గీసేద్దాం దానికి కూడా. ఇది నార్ గేట్కి అంటే ఏ ప్లస్ బి హోల్ బార్. సో నీకు 1 వచ్చింది, ఇక్కడ 0 వస్తుంది, 1 0 1 0 0 1. ఓకేనమ్మా. ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా గేట్ ఇస్తున్నానమ్మా. ఒక్కొక్కసారి అడిగి వచ్చారు, ఏం చేద్దాం, మీకు బుక్స్లో కనపడదు, దీన్ని జార్ గేట్ అంటారమ్మా, జార్ గేట్ అంటారు. దీని అవుట్పుట్ ఏంటంటే ఇదిగో, ఇది ఏ, ఇది బి, దీని అవుట్పుట్ ఏంటి అని అంటే ఏ ఇంటూ బి బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ బి. సో మీకు అర్థం కావాలి అని అంటే టేబుల్ గీస్తా. ఎప్పుడైనా సరే ఇలాంటి అవుట్పుట్ వస్తే దెన్ ఇట్ ఈస్ ద ఏ బి, ఏ బార్ బి బార్. సరేనమ్మా, ఏని నువ్వు ఆన్ తీసుకున్నావు అనుకో, బీని కూడా ఆన్ తీసుకో, అప్పుడు ఏ బార్ ఏమైద్ది 0, బి బార్ ఏమైద్ది 0. ఇప్పుడు నాకు అవుట్పుట్ కావాలి, పెట్టు. ఏ 1 ఇంటూ బి బార్ విచ్ ఈజ్ 0, అంటే ఇది 0. నెక్స్ట్ ఏ బార్ 0, బి 1, సో 0 ఇంటూ 1 0, సో 0 ప్లస్ 0 నీకు అవుట్పుట్ ఏమొస్తుంది 0 వస్తుంది. నెక్స్ట్ 1 0 తీసుకుంటా, సో ఏ బార్ ఏమైద్ది 0 అయింది, 0 ఏమైద్ది 1 అయింది. ఇప్పుడు చెప్పు, ఏ ఇంటూ బి బార్, ఏ ఇంటూ బి బార్ అంటే 1 ఇంటూ 1 1 వస్తుంది, ఈ పార్ట్ 1 వస్తుంది, గుర్తుపెట్టుకు, ఈ పార్ట్ 1 వస్తుంది. నెక్స్ట్ ఏ బార్ 0, బి 0, 0 ఇంటూ 0 ఏంటి 0, సో 1 ప్లస్ 0 1 వస్తుంది, 0 1. ఏ బార్ ఏమైద్ది అప్పుడు 1 అయింది, బి బార్ ఏమైద్ది 0 అయింది. సరే ఒకసారి చూద్దాం, ఏ ఇంటూ బి బార్, ఏ ఇంటూ బి బార్ అంటే 0 ఇంటూ 0 విచ్ ఈజ్ 0, ఏ బార్ ఇంటూ బి విచ్ ఈజ్ 1 ఇంటూ 1, సో 0 ప్లస్ 1 విచ్ ఈజ్ గోయింగ్ టు బి 1. ఇంకేం మిగిలిందమ్మా 0 0, అప్పుడు ఇది 1 1 అయింది. అప్పుడు ఏంటమ్మా, ఏ 0, బి బార్ 1, సో 0 ఇంటూ 1 0. నెక్స్ట్ ఏ బార్ 1, బి 0, సో 1 ఇంటూ 0 0. సో ఎప్పుడైతే నువ్వు ట్రూత్ టేబుల్లో 2 0లు 2 1లు చూస్తావో ఎమ్మటనే నీ బ్రెయిన్కి వెళ్ళగాలమ్మా, ఇట్స్ కాల్డ్ యాజ్ ఆర్ గేట్. ఆ రెనాక్స్ గాయ్ అది చేంజ్ చేపిస్తానమ్మా, చేంజ్ చేపిస్తానమ్మా. అరే ఇండియా టెక్ గేమర్, ఫస్ట్ అసలు నువ్వు ఏ స్టాండర్డ్ చెప్పు ఒకసారి. If there is change in flux in a coil, there will be a current induced if the coil is a closed one. నాకు నేర్పిస్తున్నావా, నన్ను అడుగుతున్నావా? బేసిక్స్లో నేను తోపురా నాయన. సర్లే, ఇంకా అయిపోయిందమ్మా, థియరీ అయిపోయింది. మనం ఇప్పుడు క్వశ్చన్స్ అప్లై చేసి చూద్దాం.
రెనాక్స్గా ఈ రోజుకి మాత్రం భరించాలి, తప్పదు. ఓకే, ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ కరెక్టో దీనికని అడుగుతున్నాడు రా. ఇదిగో ఏ ఉంది, ఇది ఏ, సో ఆ లైన్నే దీన్ని కనెక్ట్ చేశాడు ఏ. నాట్ గేట్ కనెక్ట్ చేసి మనోడు ఇక్కడ కనెక్ట్ చేశాడు అంటే అది ఏ బార్ అవుతుంది. నెక్స్ట్ బి, డైరెక్ట్గా బి దీన్ని కనెక్ట్ చేస్తున్నాడు, ఓకే ఫైన్. ఇక్కడ కూడా బిని డైరెక్ట్ కనెక్ట్ చేస్తున్నాడు. సో నీకు ఇక్కడ నుండి ఏమొస్తుందమ్మా, ఇక్కడ నుండి నీకు ఏ ప్లస్ బి వస్తుంది. ఎందుకు, అది ఆర్ గేట్. ఇది ఆరా ఎండ్ రోయ్, బెండే లేదుగా ఈ లైన్ బెండే లేదు, ఎండ్ గేట్. సో ఇక్కడ నుండి నీకు ఏబి వస్తుంది, ఇక్కడ నుండి నీకు ఏ బార్ బి వస్తుంది. ఆ రెండింటిని నీకు ఆర్ గేట్కి పంపించాడు. సో అవుట్పుట్ ఏంటి, ఏబి ప్లస్ ఏ బార్ బి, అంతే. సరే చూద్దాం. 0 ఇంటూ జీరో ఏమైద్ది, 0 అమ్మ ఫస్ట్ పార్ట్. ఏ బార్, నువ్వు ఏ 0 అయితే ఏ బార్ ఏమైద్ది, 1 అయిద్ది. కానీ బి ఏముంది, 0 ఉంది. సో 0 ప్లస్ 0 అంటే ఎంత వస్తుంది, 0. ఇక్కడ వరకు కరెక్ట్ అమ్మా. ఇదిగో ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. జీరో ఇంటూ 1, సరే ఇదిగో ఈ సెకండ్ దానికి చూసామనుకో, ఈ రెండిట్లో కూడా మనకు అర్థమైపోద్దిగా. సో 0 ఇంటూ 1, ఇది ఎలాగో 0 ప్లస్, ఇప్పుడు ఇది 0 కదా, 0 బార్ ఏంటి 1, బి ఏంటి 1 అంటే ప్లస్ 1, అప్పుడు నీకేమైంది 1. సో 0 1 1 అవ్వాలి, అప్పుడు నీకు ఏంటి ఆన్సర్ ఇలాగా. అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ లాజిక్ గేట్స్లో ట్రూత్ టేబుల్ అని ఇచ్చాడు అనుకో, ప్రతిదాన్ని నువ్వు వెరిఫై చేయట్లా, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేనా అన్న. ప్రతిదాన్ని నువ్వు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి పడేసాయి. ఓకే, నెక్స్ట్ ఇది చూడు, లాజిక్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ బై ద గివెన్ డిజిటల్ సర్క్యూట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ అన్నాడు, ఇది ఏ. అదే ఏం తీసుకెళ్ళి ఏడ కూడా కనెక్ట్ చేశాడు. బి అన్నాడు, ఇది బి, ఇదేంటి బి. సో అప్పుడు నీకు ఇది ఆర్ కాబట్టి దీనిలోనే నీకు ఏ ప్లస్ బి బయటకు వస్తుంది. దీనిలోనే ఏమొస్తుంది, ఏ ఇంటూ బి వస్తుంది. అప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి దాని మీద బారు. సో ఇక్కడ నీకు ఏ ప్లస్ బి ఫీడ్ అవుతుంది, ఇక్కడ నీకు ఏ ఇంటూ బి ఫీడ్ అవుతుంది, అండ్ ఇది నాండ్ గేట్. సో నీ ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏబిని నువ్వు మల్టిప్లై చేసి దీని మొత్తం మీద బార్ పెట్టాలి. మళ్ళీ దాన్ని నాట్ కనెక్ట్ చేసావు, నాట్ కనెక్ట్ చేస్తే ఏమైంది, దీని మీద ఇంకో బార్ పెట్టాలి. బార్ బై బార్ అంటే 1ని నువ్వు 0 కింద కన్వర్ట్ చేసి మళ్ళీ 0ని 1 కింద కన్వర్ట్ చేద్ది కదా, రెండు టైమ్స్ బార్ పెడితే. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ ఉందమ్మా ఏ 1, ఏ బార్ ఉందనుకో 0 అయ్యిద్ది, ఏ బార్ బై బార్ ఉందనుకో ఏమైంది, దీన్ని నువ్వు మళ్ళీ కన్వర్ట్ చేయాలి 1 కింద, అప్పుడు ఈ రెండు సేమే కదా. సో బార్ మీద బార్ పెడితే ఆ రెండింటిని నువ్వు తీసి పడేయచ్చు. సో నీకు అల్టిమేట్ అవుట్పుట్ ఏంట్రా బాబు అని అంటే, అల్టిమేట్ అవుట్పుట్ ఈజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏబి అమ్మ. దీనికి ట్రూత్ టేబుల్ గీసి ఏది ట్రూత్ టేబుల్ మ్యాచ్ అవుతుందో రాసి, అంతే. ఏ ట్రూత్ టేబుల్ మ్యాచ్ అవుతుందో రాసి. ఇది కూడా రాయను సిమిలర్. కానీ ఒకటి నేను గమనించానమ్మా, మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెమీకండక్టర్స్ ఆర్ ఫ్రమ్ లాజిక్ గేట్స్. నెక్స్ట్ హైయెస్ట్ ఆర్ ఫ్రమ్ జీనర్ డయోడ్. జీనర్ డయోడ్కి నీకు సేమ్ అప్లికేషన్, నేను ఈరోజు ఏదైతే చేశానో జీనర్ డయోడ్లో కొన్ని క్వశ్చన్స్ వేసా కదా, అవే అప్లికేషన్ తిప్పి కొడతాడు, లేదా థియరిటికల్ క్వశ్చన్ అడుగుతున్నాడు. థియరిటికల్ క్వశ్చన్ కూడా నేను ఎలాగో కవర్ చేశానమ్మా. సో ఇది కూడా నేను చేయను, ఈ క్వశ్చన్ మాత్రం నేను చేస్తారా, ఈ క్వశ్చన్ చేస్తాను నేను. ఎందుకంటే చాలామందికి అర్థం కాదు బల్బ్ ఎప్పుడు గ్లో అవుతుంది అని. ఇక్కడ స్విచ్ లెవెల్ లాజిక్ గేట్లు ఇచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక బల్బ్ గ్లో అవ్వాలి అని అంటే, ఫర్ ఏ బల్బ్ టు గ్లో కరెంటు ఫ్లో అవ్వాలి. కరెంటు ఫ్లో అవ్వాలంటే ఆ బల్బ్ అక్రాస్ దేర్ షుడ్ బి పొటెన్షియల్ డిఫరెన్స్. There should be potential difference
అక్రాస్ ద బల్బ్. దాని అర్థం ఏంటి? బల్బ్కి ఒకవైపు హయ్యర్ పొటెన్షియల్, ఒకవైపు లోవర్ పొటెన్షియల్ ఉండాలి. హై అంటే ఏంటమ్మా 1, లో అంటే ఏంటమ్మా 0. సో బేసికల్గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇదిగో ఈ పాయింట్ దగ్గర 1 ఉందనుకో, ఈ పాయింట్ దగ్గర 0 ఉందనుకో, ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్. 1 అంటే హై వాల్యూ, 0 అంటే లో వాల్యూ. సో ఈజ్ దేర్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద బల్బ్? ఎస్. ఆర్ ఇంకో పాసిబిలిటీ ఏంటి, ఇక్కడ 0 ఉండి ఇక్కడ 1 ఉండడం, అప్పుడు కూడా నీకు బల్బు గ్లో అవుతుంది. ఎందుకు? 0 అంటే లో వాల్యూ, 1 అంటే హై వాల్యూ, దట్ మీన్స్ దెర్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద బల్బ్. సో ఇందులో ఏ దానికి నీకు ఈ రెండిట్లో ఏదో ఒక పాసిబిలిటీ వస్తుందో చూడు. ఏ పాసిబిలిటీ, ఇదా ఏదొచ్చినా పర్లేదు, ఏ ఆప్షన్లో వస్తుంది. సో టైం సేవ్ చేయడానికి నేను బీని చూస్తానమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో పెట్టి ఇక్కడ 1 పెట్టు, 1 పెట్టు, ఇది ఆర్ గేట్. అప్పుడు 1 + 1 ఏమవుతుంది? 1 అవుతుంది. దాని మీద నాట్ సింబల్ ఉంది అంటే 1 + 1 1 అయింది, కానీ అవుట్పుట్ వచ్చేసరికి 0 రాయాలి. నువ్వు బీసీని చూసావు అనుకో, బి ఏం పెట్టాడు? 0. సి ఏం పెట్టాడు? 0. సో అప్పుడు 0 × 0 అవుతుంది, కానీ నాట్ కాబట్టి ఇది 1 అవుతుంది. సో 1 వెళ్తుంది, 0 వెళ్తుంది, 1 వెళ్తుంది. 1 + 0 1, కానీ నాట్ ఉంది కాబట్టి 0 అవ్వాలి. సో ఇక్కడికి నీకు 0 వచ్చింది, రైట్? సో ఇక్కడ నీకు 1 వస్తుందో లేదో చూడు, అంటే ఆ గ్రీన్ది. డి ఏమి ఇచ్చాడు? 0 0 0 + 0 ఏంటి? 0, కానీ నాట్ ఉంది కదా 1. ఎస్ 1 అయింది, అంటే ఈ గ్రీన్ది సాటిస్ఫై అయింది. అంటే అక్రాస్ ద బల్బ్ దెర్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్, బల్బ్ విల్ గ్లో. సో నీ ఆన్సర్ ఏంటంటే బి. అలాగే నువ్వు ఏ, సి అండ్ డీని కూడా టెస్ట్ చేసి చూసుకో. సో ఇది కొంచెం డిఫరెంట్ అమ్మా, అందుకనే నేను ఇది పిక్ చేసుకున్నా. ఇది కొంచెం డిఫరెంట్, అందుకే నేను ఇది పిక్ చేసుకున్నా. ఇది కూడా అమ్మా చాలామందికి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండిద్ది అనమాట. మీరు ఏం తీసుకోవద్దు నాన్న, ఇదిగో చూడు, ఇది 1, అరే ఇది 1, లో ఉన్నది 0, ఇది 1, లో ఉన్నది 0, లో ఉన్నది 0. సెకండ్ ఇక్కడ కూడా చూడు, 1 పంపించాడు, నెక్స్ట్ 0 పంపించాడు, 1 పంపించాడు. సో ఏదైతే పైన ఉండిద్దో అది 1, ఏదైతే కిందకు ఉండిద్దో అది 0, ఇంకంతే. సో ఇది నీకు నార్మల్గా కన్వర్ట్ అయిపోయిందిగా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఏమన్నాడు? అవుట్పుట్ ఆఫ్ నాండ్ గేట్ హ్యావింగ్ ఏ అండ్ బి. అవుట్పుట్ అడుగుతున్నాడు, నాండ్ గేట్ అంటున్నాడు. ఫస్ట్ ఏ రాయి, బి రాయి, ఫస్ట్ ఎండ్ గేట్ రాయి. ఎండ్ గేట్ రాసి దాని పక్కనే నాండ్ గేట్ రాయి. 1 1 1 × 1 1 అయింది, నాండ్ గేట్ 0 అవ్వాలి, రైట్? 1 0 0 అవ్వాలి, కానీ 1. సో ఈ రెండు వెరిఫై చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ 0 0 ఉంది, చూద్దాం. 0 0 0 × 0 0 అవుతుంది, నీకు 1 అవుతుంది. సో ఇది వెరిఫై చేద్దాము ఒకసారి. ఎందుకో చూడు, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏ 1 పంపించాడు, బి 1 పంపించాడు, అప్పుడు నాండ్ ఏం రావాలమ్మా? 0 రావాలి. ఇందులో ఇదిగో ఇది ఆప్షన్ ఏ కింద తీసుకో, ఇది ఆప్షన్ బి కింద తీసుకో, ఇది ఆప్షన్ సి కింద తీసుకో, ఇది ఆప్షన్ డి కింద తీసుకో. సో ఎప్పుడైతే నీకు 1 1 పంపించాడో నీకు 0 రావాలి. ఎన్ని వాటిల్లో నీకు 0 ఉందో చూడు. ఇది 0 కాదు, ఎందుకంటే ఇది పైన ఉంది, తర్వాత కింద స్టెప్ ఉంది, అంటే ఇది తప్పు. ఎస్, బిలో 0 ఉంది. ఎస్, సిలో కూడా 0 ఉంది, కింద నుండి స్టార్ట్ అయింది. డిలో కూడా 0 ఉంది, కింద నుండి స్టార్ట్ అయింది. ఓకే, నాకు ఇప్పుడు 3 ఆప్షన్లు ఉన్నాయి. ఏ ఆప్షన్ అనేది లెగిసిపోయింది. 0 0 నెక్స్ట్ పంపించింది చూడు, ఇదిగో వీడేం పంపించాడు? నెక్స్ట్ 0 0 పంపించాడు, అంటే నాకు 0 0 పంపిస్తే నాండ్లో 1 రావాలి. ఇక్కడ 1 వచ్చింది సెకండ్ది. ఓకే, ఇక్కడ కూడా 1 వచ్చింది, ఇక్కడ కూడా 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం పంపించాడమ్మా? 0 1 పంపించాడు. 0 1 నేను రాయలేదుగా, రాద్దాం. 0 1 0 1. సో 0 1 పంపించినప్పుడు నాకు 1 రావాలి. ఎస్, ఇక్కడ 1 వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ 0 వచ్చింది, అంటే రూల్డ్ అవుట్. ఇక్కడ 0 వచ్చింది, రూల్డ్ అవుట్. సో ఏంటమ్మా ఆన్సర్? బి.
సో ఇలా డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు మీరు భయపడొద్దు. వాటి ఇంటెన్షన్ ఏంట్రా బాబు అని అంటే హై లో, హై అంటే 1, లో అంటే 0, ట్రూత్ టేబుల్కి మళ్ళీ వెరిఫై చేసుకో, అంతే. దిస్ ఈజ్ హౌ యూ డూ. సో ఇంకింతకు మించి మిగతా ఏం లేవమ్మా, అన్నీ సేమ్. ఇంకా తిప్పి తిప్పి కొట్టడమే. గమనించావా? లో, సో 0 0, ఇక్కడ 0, ఇది 1, ఇక్కడ ఇది 1, ఇది 0, ఇక్కడ ఇది 1, ఇది కూడా 1. సో ఇలాంటి సర్క్యూటల్ డయాగ్రామ్స్నే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇంకెంతకు మించి డెప్త్ అయితే లాజిక్ గేట్స్లో వెళ్ళట్లా. సో ఈ క్వశ్చన్ కూడా నేను మీకే వదిలేస్తున్నా. అంతేనమ్మా. విత్ దిస్ వీఆర్ డన్ విత్ సెమీ కండక్టర్స్. అయితే ఈరోజు క్లాస్లో నేను స్టార్టింగ్ పార్ట్ ఏదైతే చేశానో ఆ థీరీని మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, స్క్వీజ్ చేశాను, రైట్. ఆ థియరిటికల్ క్వశ్చన్స్ ఏవి రాగలవో అవి కూడా నేను పిక్ చేసుకొని చేశాను. మోస్ట్లీ ఆ థియరిటికల్ క్వశ్చన్స్ ఏవైతే రాగలవో అవన్నీ చెప్పాను. అండ్ గ్రాఫ్లు ఏవైతే ఉంటాయో ఆర్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏదైతే ఇంపార్టెంటో అవి కూడా తీసుకొని చేశాను. సో నా ఒపీనియన్లో లాజిక్ గేట్స్ చాలామంది మేనేజ్ చేసుకోగలరమ్మా. ఆన్ దేర్ ఓన్ దే కెన్ మేనేజ్. వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఏదంటే జీనర్ డయోడ్, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం దరిద్రం కొద్దీ ఒక థియరిటికల్ క్వశ్చన్ పడితే. సో దిస్ హోల్ లెక్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ప్రీవియస్ లెక్చర్. ప్రీవియస్ లెక్చర్ ఏంటంటే మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బాగా ఉండడానికి నేను యానిమేషన్స్ అవి పెట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఫౌండేషన్స్ మీద ఈరోజు క్లాస్లో నేను జీనర్ డయోడ్ని కానీ, సోలార్ సెల్ని కానీ, ఫోటో డయోడ్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. కానీ మీకు ఎక్కువగా అడిగేది ఏంటి క్వశ్చన్స్? లాజిక్ గేట్స్, జీనర్ డయోడ్. సో ఈ రెండు మాత్రం మాస్టర్ చేయండి. జీనర్ డయోడ్ మీద ఫ్రీక్వెంట్గా అడిగేది ఒకే ఒక్క మోడల్. ఆ మోడల్ మీద నేను 2-3 క్వశ్చన్లు ఈరోజు క్లాస్లో చేస్తాను, రైట్. సో రేపటి క్లాస్లో నేను యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ స్టార్ట్ చేసేస్తానమ్మా. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ స్టార్ట్ చేస్తాను. ఓకే నాన్న, బాయ్. లంచ్ చేసి మళ్ళీ నేను క్లాస్ తీసుకోవాలి. సారీ, లంచ్ కాదు, డిన్నర్ చేసి. బాయ్ నాన్న, కీప్ వర్కింగ్ హార్డ్.